క్రీస్తు సాక్షిగా నీవున్నావని దేవుని నామమున మహిమపరుస్తూ పాడుకుందాం. క్రీస్తు సాక్షిగా నీవు ఉన్నావా, నీదు సాక్ష్యము నిలుపుకున్నావా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. యవ్వనుడు యోసేపు ఐగుప్తు దేశమునందు యెహోవాను గణపరిచాడు. యవ్వనుడు యోసేపు ఐగుప్తు దేశమునందు యెహోవాను గణపరిచాడు. పోతీఫరు భార్య యొక్క కామ క్రోధ చేష్టలకు, పోతీఫరు భార్య యొక్క కామ క్రోధ చేష్టలకు లొంగక తప్పించుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. చెరలనున్న యూద దాసి సిరియా దేశమునందు యెహోవాను గణపరిచింది. చెరలనున్న యూద దాసి సిరియా దేశమునందు యెహోవాను గణపరిచింది. కుష్ఠిరోగి నయమానును షోమ్రోనుకు వెళ్ళమంది, కుష్ఠిరోగి నయమానును షోమ్రోనుకు వెళ్ళమంది. ఎలీషా ప్రవక్త యొద్దకు తన సాక్ష్యము నిలుపుకున్నది, తన సాక్ష్యము నిలుపుకున్నది. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా,
నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? దైవజనుడు దానియేలు బబులోను దేశమందు యెహోవాను గణపరిచాడు. దైవజనుడు దానియేలు బబులోను దేశమునందు యెహోవాను గణపరిచాడు. దైవజనుడు దానియేలు బబులోను దేశమునందు యెహోవాను గణపరిచాడు. తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు, తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు ఏ మాత్రం మొక్కనన్నారు. తన సాక్ష్యము నిలుపుకున్నారు, తమ సాక్ష్యము నిలుపుకున్నారు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మరి ఈ సంవత్సరంన యూత్ మీటింగ్లో ఇలా దేవుని స్తుతించడానికి మనకి ఇచ్చిన భాగ్యం బట్టి దేవునికి ఎంతో రుణస్థులమై ఉన్నాం. దీనికి వాక్యం కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ స్థలంలో నిలబడుటకు అర్హత లేనివాడు ప్రభువా, బలహీనుడను అయోగ్యుడను ఏ మంచి లేనివాడు ప్రభువా, నన్ను క్షమించి నా ప్రభా మీ సేవకులు అబ్రహామయ్య గారికి ఇచ్చిన వాగ్దానాలు నా ప్రభా ఈ బలహీనుడి నా ఎడల జరిగించి నా ప్రభా మాతో మీరు నా రుజువు చేసి నా ప్రభా గడ్డి పారకును నిలబడిన వాడబడతాడని చెప్పిన మాటను జరిగించి నా ప్రభా మీ చిత్తం ఈ ప్రాంతంలో ఇక్కడ జరుగుటకు సహాయం చేసి నాలో మీ ఆత్మక్రియ జరిగించి నాకు ఆ ప్రార్థనహీనతను బట్టి నా విధేయతను బట్టి మీ కృప తక్కువ కాకుండా, నా తలంపుల ఆలోచన బట్టి మీ కృప తక్కువ కాకుండా మీ సహాయం అందించి నా లోపలను బట్టి నన్ను క్షమించి ఈ స్థలంలో ఈ బిడ్డలతో నాతో అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నా మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న భాగంలో చూసినట్లయితే నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో చాలామంది యవన బిడ్డలుగా ఉన్న మనము నీతిని ప్రేమించడం అనేది కష్టమవుతుంది. నీతిగా బ్రతకడం అనేది
చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి యవనస్తుడికి ఉండే ఆశ, కోరిక ఎలా ఉంటుందంటే ఎంజాయ్ చేయాలి, సరదాగా గడపాలి, సంతోషంగా ఆనందంగా జీవించాలి అన్నటువంటి ఆలోచన అనేది చాలామంది యవనస్తుల్లో ఉంటుంది. ప్రియులారా, ఈ యవ్వన కాలంలో మరి ముఖ్యంగా టీనేజ్ అనగా 13 to 19 అనే ఏజ్ చాలా డేంజరస్ ఏజ్. చాలామంది చెప్పిన విషయం, పెద్దలు చెప్పిన విషయం, ప్రియులారా టీనేజ్ ఈజ్ డేంజరస్ ఏజ్ అని చెప్పారు. అంతేకాదు కానీ ఆ ఏజ్లో గొప్ప ప్రయోజకుడు అవ్వడానికి ఒక పునాది కూడా వేసుకోవచ్చు. ఆ యొక్క టీనేజ్ అనేది చాలా విలువైన ఏజ్. ఆ ఏజ్లో మనకి జీవితానికి ఒక పునాది లాంటిది. ఆ ఏజ్ కనుక మనము సరదాలకి, సంతోషాలకి, ఆనందాలకి, లగ్జరీకి, లేకపోతే ఈ లోకానుసారమైనటువంటి ఆశలకి, కోరికలకి ఒకవేళ గురైనట్లయితే ఆ లైఫ్ అంతా స్మైల్ అయిపోయినట్టే. మరలా ఆ వ్యక్తి బాగుపడతాడు, మంచి లైఫ్లో మంచి జీవితాన్ని జీవిస్తాడని అనుకోవడం అది చాలా కష్టం. ప్రియులరా, చాలామంది పెద్దలు ఇలాగే చెప్తారు, ఏమనంటే నాయనా మేము చదువుకోవాల్సిన సమయంలో చదువుకోలేదు, మేము ఈ రోజున మేము మట్టి పిసుకుంటున్నాము, కానీ మాకులాగే మీరు అవ్వకూడదు, మీరు మంచిగా చదువుకుని ప్రయోజకులు అవ్వండి అని చాలామంది నాకు తెలియజేయడం జరిగింది. ప్రియులరా, 40 years వచ్చినప్పుడు కానీ లేకపోతే 50 years వచ్చినప్పుడు కానీ ఎవరైనా స్కూల్కి వెళ్ళి నేను చదువుకుంటానండి సార్, నా పేరు రాసుకోండి సార్ అని అంటే ఎవరైనా రాసుకుంటారా? ఎవరైనా జాయిన్ చేసుకుంటారా స్కూల్లో? లేదరా. ఎందుకంటే వారు చదువుకోవాల్సినటువంటి ఆ ఏజ్ దాటిపోయింది. కాబట్టి ఆ టైంలో వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోయింది. దేవుడు మనకి ఇప్పుడు ఈ యవ్వన కాలాన్ని ఈ సన్నిధిలో, పరిశుద్ధ సైనిక సహవాసంలో, దేవుని మందిరంలో మనం ఇలా కూడి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు ఎంతో భాగ్యం ఇచ్చారు. ఈ సమయం కనుక మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే మన జీవితాలు ఒక శ్రేష్టమైన రీతిలో ఉంటాయని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఈ భాగ్యము ఎంతోమందికి లేదు. ఆలోచించండి, మన ఫ్యామిలీలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, లేకపోతే మన గ్రామంలో కావచ్చు, మనకున్న భాగ్యము చాలామందికి లేదు. నేను నా యొక్క జీవితంలో నేను ఆలోచిస్తూ ఉంటాను, దేవుడు నా యవ్వన కాలంలో పట్టుకోకపోతే ఈ రోజున నేను ఎలా ఉందునో అని ఆలోచింపజేశారు. నిజమే ప్రియులరా, కరెక్ట్గా టీనేజ్లో పట్టుకున్నాడు దేవుడు నన్ను. అప్పటి వరకు నా జీవితం స్పాయిల్ అయిపోయింది. ఎలిమెంటరీ స్కూల్ లైఫ్ అంతా, ప్రియులరా హై స్కూల్ లైఫ్ అంతా, 10th class వరకు నా జీవితం స్పాయిల్ అయిపోయింది. కరెక్ట్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో దేవుడు నన్ను పట్టుకున్నాడు ప్రియులరా. కరెక్ట్గా టీనేజ్లో పట్టుకున్నాడు. ఆ పునాది ఈ రోజున నాకు హృదయంలో సంతోషాన్ని కలిగజేస్తుంది. నాకెంతో నెమ్మదిగా ఉంది, నాకెంతో ఆనందంగా ఉంది. ఆయన చిత్తంలో, ఆయన సంతోషంలో, అది ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేదని గ్రహింపు కలిగేలా చేశాడు దేవుడు. ప్రియులారా, ఆ ఏజ్లో నన్ను దేవుడు పట్టుకోకపోతే ఈ రోజున నా జీవితం ఎంతమందిని పాడు చేసే రకంగా, నా జీవితం ఎంత నాశనకరంగా ఉందునో. ప్రియులారా, దేవుడు మంచి యవ్వన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే అది టీనేజ్లోనే సమయం, ఆ పని అవుతుంది. మంచిగా చదువుకోవాలన్నా అదే ఏజ్ అవుతుంది. ప్రియులరా, ఏదైనా వర్క్ నేర్చుకోవాలన్నా ఆ ఏజ్లో బాగా స్పీడ్గా నేర్చుకోగలుగుతాం. షార్ప్గా మైండ్ పనిచేస్తుంది. ప్రియులరా, ఏదైనా చేయాలి, సాధించాలంటే టీనేజ్లోనే సాధించగలుగుతాం. ప్రియులరా, మనము ఈ లోకానుసారంగా ఆ విధంగా అనుకుంటే దేవునికి వాక్యం కూడా సెలవిస్తుంది, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉంటుంది. అవును, దేవుడిలో మనము యవనస్తులుగా సిద్ధపరచబడినప్పుడు
ఆయన వాక్యము మనలో నిలిచబడి మనలో క్రియాసాధకమై అది ఫలించేలా ఉంటుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత, ఏజ్ అయిపోయిన తర్వాత మనము ఒకవేళ రక్షించబడినా లేకపోతే ఆ టైంలో దేవుని కొరకు ఏదైనా చేద్దామన్నా అప్పుడు చేసేదేమీ లేదు, ప్రార్థన తప్ప. ప్రియులరా, దేవునికి వాక్యంలో సెలవిస్తుంది, యవనస్తులుగా మనమందరికీ ఒక ప్రత్యేకమైన రీతిలో సరదాగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ సినిమాలకి షికార్లకి అమ్మాయిల వెనకాల తిరుగుతూ బీచ్లు పార్కులు లోకం సరదాల వైపు తిరుగుతున్నటువంటి ఈ ఏజ్లో, వాటి వైపు తిరగాలని ఆశలు కలిగజేసి ఈ ఏజ్లో దేవుడు ఒక మాట అంటున్నాడు, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనత అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ద్వేషించావా నీ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. నిజమే, భక్తుల జీవితంలో అలా జరిగింది. ఆనాడు యవ్వన కాలంలో పిలువబడినటువంటి ఎంతోమంది భక్తుల జీవితాల్లో చూడండి, వారి యొక్క జీవితం చాలా ఆనందదాయకంగా ఉంది. మనందరికీ తెలుసు, యవ్వన కోటాలంటే చాలు ఆయన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేము. చూడండి పిల్లరా, ఎవరో మీరు ఒకసారి ఒక మాట పలకగలరా? యేసేపు. నిజం ప్రియులరా, యేసేపును జ్ఞాపకం చేసుకోకుండా ఏ యవనస్తులు కోవటం అది ప్రారంభించకపోవచ్చు, ముగించబడకపోవచ్చు. యేసేపు జీవితం చాలా విలువగా ప్రారంభించబడింది, చాలా విలువగా ముగించబడింది. అయితే ప్రారంభంలో అతనికి కొంచెం కష్టమైంది. ఏమిటి ఆ కష్టం అంటే, అతనికి కొన్ని సమస్యలు, బాధలు, నీతిగా బ్రతికినందుకు, అతడు నీతిని ప్రేమించినందుకు, భక్తిహీనతను ద్వేషించినందుకు అతనికి సమస్యలు స్టార్ట్ అయినాయి, కష్టాలు స్టార్ట్ అయినాయి, బాధలు స్టార్ట్ అయినాయి. కానీ అతడు ఎప్పుడు కూడా ప్రియులరా, అతడు ఆ టీనేజ్లో వేసుకున్న పునాది, ఆ బాల్యకాలంలో వేసుకున్న పునాది, తండ్రి బోధ విని ఆ బోధను అంగీకరించి తన హృదయంలో తన మనసులో పెట్టుకున్న ఆ పునాది పడిపోకుండా దాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. పిల్లరా, దేవుడు అతనికి మంచి భాగ్యం ఇచ్చాడు. ఏమిటంటే, అతనికి శ్రమ వచ్చినప్పుడు దేవునికి ప్రార్థించడం, అతనికి కష్టం వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టడం, అతనికి ఏదైనా అవమానం వచ్చినప్పుడు నాకు దేవుడు ఉన్నాడనే ధైర్యంగా ఉండడం. ఈ విషయాలు అతడు మరి యవన కాలంలోనే, టీనేజ్లోనే ఒక పునాదికి వేసుకోవడం బట్టి అతడు ఈ యవన కాలంలో అతడు కనిన కలలు, బాల్యకాలంలో కనిన కలలు ప్రియులర, అన్నలకు స్వార్థము, అసూయ, కక్ష పెరిగిపోయి అతన్ని చంపాలనే దురదృష్టంతో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇతడు మాత్రం ఆ పునాదిని చేరుకోలేదు. ప్రియులర, అతడు వేసుకున్న పునాది ఎక్కడ పాడు చేసుకోలేదు. పునాది ఎప్పుడు పాడైపోతుందంటే, మనసు గాయమైనప్పుడు పునాది పాడైపోతుంది, హృదయం చెడిపోయినప్పుడు పునాది పాడైపోతుంది. ప్రియులరా, ఈక యేసేపు అన్నలు నెట్టివేసిన, అన్నలు గోటులోకి గెంటి వేసిన, అతన్ని ఇస్మాయిల్కి అమ్మివేసిన, చూడండి ఐగుప్తు దేశంలో పొతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్న అతడు మాత్రం ఏ విషయంలో కూడా తన పునాదిని పాడు చేసుకోలేదు. ఈ రోజుల్లో యవనస్తులు ఏదైనా అయ్యగారు కావచ్చు, లేకపోతే అమ్మగారు కావచ్చు, లేకపోతే సంఘ పెద్దలు కావచ్చు, ఏమయ్యా బుద్ధి లేదా నీకు, ఏమిటి ఇలా చేసే పని, ఎందుకు ఎలా ఉంటున్నావు నువ్వు అనేసి ఏదైనా ఒక పరిచయం చేస్తున్నప్పుడు ఒక చిన్న తిట్టారనుకోండి, ఒక చిన్న గద్దింపు గద్దించారనుకోండి, మనసు పాడైపోతూ ఉంటుంది, హృదయం గాయమైపోతుంది. అయ్యో నన్ను అయ్యగారు పొగడాలి కానీ నన్ను తిడుతున్నారేంటి అని చాలామంది మనసు గాయం చేసుకుంటారు. చూడండి పిల్లరా, పొగడకపోతే మాత్రం ప్రియులరా చూడండి, వెంటనే ఇంకా నేను ఎంత పని చేసినా వేస్టే అని అనిపిస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా యవనస్తులకి ఏది కావాలని కోరుకుంటారంటే పొగడ్తలు, ప్రశంసలు కోరుకుంటారు. చూడండి పిల్లరా, చిన్నపిల్లలకి నేను గిఫ్ట్లు ఇస్తూ ఉంటాను. నేను ఒక విషయం చెప్పాను అనమాట పిల్లలకి, ఏమనంటే, మీరు కనుక మంచిగా పశ్చాత్తాపడి బాగా ప్రార్థన చేస్తే నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాను అనమాట. వాళ్ళు ఎంత పశ్చాత్తాపడి ప్రార్థన చేశారంటే నా పాదాలు పట్టుకుని ఏడ్చుతూ ఉన్నారు. అరే నా పాదాలు పట్టుకున్నారేంటి, అందరి పాదాలు ఎందుకు పట్టుకోవట్లేదని అనిపించింది. తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఓహో వీళ్ళు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంటే నేను బాగా ప్రార్థన చేశానని వాళ్ళు అనుకుంటారు, కాబట్టి అన్నీ అనుకుంటాడు, నాకు గిఫ్ట్ ఇస్తాడని వాళ్ళ ఆశ. నిజమే, మంచిదే. ప్రియులరా,
దేవుడు కూడా మనకి గిఫ్ట్ ఇస్తాడు, మనకి బహుమానం ఇస్తాడు అనే ఆశతో మనము కూడా మంచి భక్తి చేయాలి, మనము కూడా మంచిగా ప్రార్థన చేయాలి, మనము కూడా దేవుని వెతకాలి, మనము కూడా నీతిని కలిగి జీవించాలి. ఈ నీతి ఒక రోజున మనకి ఆనందంగా గిఫ్ట్ కనబడుతుంది. ఆనందమే ఆ గిఫ్ట్, ఆ గిఫ్టే ఆనందం. ప్రియులారా, ఆనందానికి మించిన గిఫ్ట్ ఈ లోకంలో ఏది లేదు. చాలామంది మంచి మంచి గిఫ్ట్లు, ఈ భూమి మీద బంగారపు పతకాలు పొందుతున్నారు, మంచి మంచి పట్టాలు పొందుకుంటున్నారు, మంచి మంచి జాబ్స్ పొందుకుంటున్నారు, మంచి జాబ్ హోల్డర్స్గా గొప్ప గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంటున్నారు. కానీ వారిలో లేనిది ఏమిటో తెలుసా? ఆనందం. ప్రియులారా, మన భారతదేశంలో మరి గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారి పేర్లు సుమారుగా అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, లేకపోతే చాలామంది ఉన్నారు. వారి ఆస్తి మరి రూపాల్లో మారిస్తే చంద్రుడికి దండ వేయొచ్చంట, 10 రూపాయల్లో మారిస్తే సముద్రం చుట్టూ పరచొచ్చంట. క్షణం, ఒక్క సెకండ్లో వచ్చేది వాళ్ళకి కోట్లలో లాభం. అంత ఆస్తిపరులు చెప్పిన మాట ఏంటంటే, వద్దు అని అనుకుంటుంటే వచ్చి పడిపోతుంది డబ్బు, కావాలి అని అనుకుంటే రావట్లేదు తృప్తి అని చెప్పారు వాళ్ళు. చాలా డబ్బు ఉన్న వాళ్ళు చెప్పే మాటలు ఏమిటంటే, వాళ్ళకి నిజమైన ఆనందం లేదు. వాళ్ళు పడుకునేది ఎంత సమయం అంటే రోజుకొచ్చి 2 గంటలు మాత్రమే. వాళ్ళు రోజుకొచ్చి 2 గంటలు మాత్రమే పండుకుంటారు. అంత కష్టపడతారు, అంత ప్రయాసపడతారు, అన్ని కంపెనీలు మెయింటెనెన్స్ చేస్తారు, అంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్రియులరా, ఈ భారతదేశాన్ని అంతా కొనగలిగినటువంటి స్థాయి వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మాకు ఆనందం లేదు, మాకు నెమ్మది లేదు, మాకు తృప్తి లేదు. చాలామంది హీరోస్ని ప్రియులరా, వాళ్ళకి హీరోస్కి చాలామంది ఏమంటారంటే ఫ్యాన్స్ కింద ఉంటారు. నాకు పలానా హీరో అంటే చాలా ఇష్టమని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ప్రియులరా, ఫ్యాన్స్గా ఉండి ఫ్లెక్స్ల్లో చక్కగా వాళ్ళ దగ్గర ఫోటోలు ఉంటే అవి పెట్టుకుని ఎడిటింగ్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటారు, చాలా ఇష్టపడుతూ ఉంటారు. చూడండి పిల్లరా, ఇలాగా చాలామంది హీరోస్ని లేకపోతే ఇంకా చాలామందిని ఇష్టపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి సంతోషం లేదు అని చెప్పడానికి చాలామంది హీరోలు, హీరోయిన్స్ అనబడిన వారు ఊరేసేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియులరా, వాళ్ళు ఎలా చనిపోయారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే భక్తిహీనతను ప్రేమించి నీతిని వాళ్ళు ద్వేషించేశారు. మెర్లిన్ మెన్రో అనేటువంటి ఒక అమెరికన్ హీరోయిన్, ఆమె దగ్గరికి ఒక మంచి సేవకుడు వెళ్ళి, అమ్మా, నీ జీవితం స్పాయిల్ చేసుకోవద్దు, నీ జీవితం చాలా విలువైంది, ఒకసారి ఆలోచించుకో, ఒకసారి గ్రహించుకో, నీ జీవితాన్ని ఒకసారి ఒక శ్రేష్ఠ రీతిలో సిద్ధపరచుకో, అనవసరంగా ఈ లోకాన్ని స్నేహించి, ఈ లోకంలో ఏదో పలుకుబడిని పేరు ప్రఖ్యాతలను ఆశించి ఒకవేళ మరి నీ జీవితాన్ని ఇలా సిద్ధపరచుకుని నువ్వు అనేకులను పాడు చేస్తూ ఉన్నావు, మరి ఇలా ఉంటే నీకు నష్టం అని తెలియజేస్తే ఆమె అందంట, నాకు ఈ విషయాలు చెప్పొద్దు అంది. దేవుని గురించిన మాటలు నాకు చెప్పొద్దు అని ఆ సేవకుని దూషించి అక్కడి నుండి పంపించేసింది. ప్రియులారా, అమెరికాలో ఒకటి ఏదన్నా యాక్సిడెంట్ అయితే 5 నిమిషాలు పట్టదు అంబులెన్స్ రావడానికి, పోలీసులు రావడానికి 5 నిమిషాలు పట్టదు. అంత టెక్నాలజీ ఉన్నటువంటి అమెరికాలో ఇప్పటికీ ఆ హీరోయిన్ ఎలా చనిపోయిందో తెలియదు ఎవరికి. అవును ప్రియులారా, ఈ లోకంలో చాలామంది ఆశపడుతూ ఉంటారు, నాకు ఒక పేరు కావాలి, నాకు ఒక స్టేటస్ కావాలి, నాకు ఉన్నతమైనటువంటి స్థాయి కావాలి, నాకు మంచి లగ్జరీ లైఫ్ కావాలి, మంచి ఇల్లు, మంచి మేడల మిద్దులు, మంచి కారు, ఈ యొక్క బెంజ్ కారు ఒకటి ఉంటే చాలు, ఇది నాకుంటే చాలని చాలామంది ఆశపడి మంచి భాగ్యాన్ని ఆశపడి బ్రతుకుతూ ఉంటారు, దానికోసం తాపత్రయపడుతూ ఉంటారు. ప్రియా సహోదరి సోదరా, చాలామంది పడి దాని విషయంలో దాన్ని జయించారు, కానీ వాళ్ళు అనుకున్నది సాధించారు, కానీ ఒకటి మాత్రం కొదువైపోయింది, అదే అసలైంది. చూడండి పిల్లరా, మనం కొసర కోసం చూసుకుంటే అసలైంది పోగొట్టుకుంటాం. ఈ కొసర ఏమిటంటే ఈ లోకంలో ఆనందం, సంతోషం. అసలైంది ఏంటంటే ప్రియులారా, పరలోక రాజ్యంలో ఆనందం. అది యుగయుగాలు ఉండేది, అది తరతరాలు ఉండేది, అది దేవుడితో సహవాసం చేసేది. ప్రియులారా, అది అసలైనది. చూడండి, చాలామందికి అసలైనది తెలియక ఈ కొసలో ఉన్నటువంటి ఆనందం కోసమే ప్రాకులాడి ఆశపడి దానికోసమే తపనపడి పరుగులు తీస్తున్నారు. కానీ చివరికి మిగిలేది ఏంటంటే నిరాశ,
నిస్పృహ, అయ్యో నా పరిస్థితి ఏమిటి, నేను కావాలనుకున్నది పొందుకున్నాను కానీ దీంట్లో నాకు సంతోషం లేదే, దీంట్లో నాకు ఆనందం లేదని చాలామంది చాలా బాధపడుతున్నారు. ప్రియులారా, నాకు కొంతమంది నా స్నేహితుల లైఫ్లు నాకు తెలుసు. ప్రియులారా, వాళ్ళు ఏం ఆశపడ్డారంటే వాళ్ళు కావాలనుకున్నటువంటి అమ్మాయిలు చేసుకున్నారు, వారు ఇష్టమైనటువంటి ప్రేమించి వివాహాలు చేసుకున్నారు. ఈ రోజున వారి లైఫ్ ఎలా ఉందంటే చాలా భయంకరమైన బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో. చూడు పిల్లరా, ఒక్కరోజు కూడా ఆనందం లేకుండా చాలా ఇబ్బందుల్లో బ్రతుకుతున్నాము అని తెలియజేశారు పిల్లరా. అవును, నీతిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. వారి లైఫ్లో మంచి భాగస్వామి వస్తూ ఉంటారు. వారి జీవితం చాలా ఉపయోగకరంగా, మాదిరికరంగా, ఆదర్శకరంగా ఉంటుంది. అవును ప్రియులరా, నా జీవితంలో నేను అనుకున్నాను, నేను నీతిని ప్రేమించాలి, ఈ భక్తి అంతా నేను ద్వేషించాలి అనే ఆశ ఈ సహవాసంలోకి వచ్చిన తర్వాత నాకు కలిగింది ప్రియులరా. చూడండి, ఇలాంటి యూత్ మీటింగ్స్లో నేను మారాను ప్రియులరా. ఎలాంటి మాట నన్ను తాకిందంటే, ఓ సహోదరా, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, మరి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి? మంచిగా పాటలు పాడుతున్నానని సంతోషపడుతున్నావేమో, దేవుని సన్నిధానికి నువ్వు క్రమంగా వస్తున్నావని సంతోషపడుతున్నావేమో, కానీ ఇప్పుడు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని ఒక మాట నా హృదయానికి తాకి మారుమనసు కూటాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రియులారా, దేవుని సేవకుల ద్వారా మాట్లాడాడు. ఇదిగో, ఈ చేతులతో నువ్వు చేసిన పాపల నిమిత్తమే ఆయన చేతుల మేకులు కొట్టించుకున్నాడు, ఈ కాళ్ళతో నువ్వు చేసిన పాపల నిమిత్తమే ఆయన కాళ్ళ మేకు కొట్టించుకున్నాడు, నీవు దేహంతో చేసిన పాపల నిమిత్తం ఆయన దేహం మీద కొరడదెబ్బలు కొట్టించుకున్నారు, ఎందుకు నువ్వు ఇలా బ్రతుకుతున్నావు? ఆ సమయంలో ఆ మాట నన్ను తాకి, అయ్యో నేను ఎవరికి ఉపయోగం లేని బ్రతుకుతున్నానే, ఇలా నేను బ్రతకూడదని ఆశ నాలో కలిగి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి, ఆనాడు యేసేపు వలె నేను కూడా బ్రతకాలని ఆశ నాలో కలిగి మారు మనసు పొంది ప్రియులారా, అప్పటి నుండి దేవుని కొరకు బ్రతకడం ప్రారంభించాను ప్రియులారా. నా ప్రతి పాపను ఒప్పుకుని దేవుని కొరకు జీవించడం ప్రారంభించాను. అప్పటి నుండి నేను డిగ్రీ అయ్యే వరకు ప్రియులారా, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మారిన తర్వాత డిగ్రీ అయ్యే వరకు కానీ, లేదా వివాహం అయ్యే వరకు కానీ ఏ స్త్రీకి నా ఫింగర్ కూడా తగలేదు ప్రియులారా. అలా దేవుడు నన్ను ప్రత్యేకపరుస్తూ వచ్చేవారు. ఇలా నేను ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉండేవాడిని. ఈ పాటలు పాడుతూ ఉంటుంటే, మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటుంటే ఎంతోమంది ఆకర్షితులయ్యి నా దగ్గరికి వస్తూ ఉండేవారు. వారు ఏమంటుండేవారంటే, అన్నా నువ్వు భలే పాడేవన్నా, అన్నా నువ్వు మంచి మ్యూజిక్ బాగా ప్లే చేసేవన్నా అని వస్తూ ఉండేవారు అమ్మాయిలు. అయితే నేను వారిని ఏమనేవాడినంటే, అమ్మా చెల్లెమ్మలారా మీకు వందనాలు అని చెప్పి నేను వెళ్ళిపోయేవాడిని అనమాట. వారు మరలా నా దగ్గరికి వచ్చేవారు కాదు. దేవుడు ఈ సహవాసానికి ఇచ్చిన వాగ్దానము చాలా గొప్పది. ఒక పనికిరాని వ్యక్తిని ఒకప్పుడు పాపం కోసం, ఆశల కోసం పరిగెత్తేవాడిని ప్రియులరా. కానీ దేవుడి సహవాసం ద్వారా నన్ను పట్టుకుని, దేవుడు మారు మనసు అనుభవం ద్వారా నన్ను ప్రత్యేకపరిచి దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు. ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, ప్రభువా నీ కొరకే నా బ్రతుకు, నీ కొరకే నా జీవితం అని అనుకున్నాను ప్రియులరా. నా వివాహంలో పెళ్లి చూపులు నాకు లేవు, ఫోన్ కాల్స్ నాకు లేవు. దేవుడి సేవకులు అబ్రహాం గారు ఒక మాట చెప్పారు, దేవుడు ఈ సహవాసంలో తన చిత్తాన్ని జరిగిస్తాడు. ఎలా జరిగిస్తాడంటే, ఒక అబ్బాయిని పిలుస్తాను, ఒక అమ్మాయిని పిలుస్తాను, వాళ్ళని ఇలా స్టేజ్ మీద వివాహం చేస్తానని అన్నారు. ఆ మాటే నా జీవితంలో నెరవేరింది ప్రియులారా. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వివాహం అయ్యి ఇది 11వ సంవత్సరం. నా జీవితంలో ఎంతో ఆనందం ప్రియులారా, నా జీవితంలో ఎంతో నెమ్మది ప్రియులారా. ఆ జీవితాన్ని చూసుకుంటుంటుంటే, ప్రభువా ఆ రోజున సేవకులు కార్చిన కన్నీరు, ఈ సహవాసం కోసం గోనెపట్ట ధరించి యవనస్తులు పాడవకూడదు, ప్రతి యవనస్తుడు ఆయన చేతిలో ఉండాలి అని మీ చేతుల్లో పెట్టినటువంటి ఆ రోజు చేసిన ప్రార్థన, ఈ పనికి మాలిన వాళ్ళు ప్రభువా మీ కొరకు ఉపయోగపడుతున్నారనేసి ఈ రోజు నా మాటలు గుర్తొస్తూ ఉంటాయి ప్రియులారా. దేవుని సేవకులు ముందుగానే మన కొరకు ప్రార్థన చేశారు. మనము పాపానికి అంకితమైవ్వకూడదని, లోకానికి, ఆశలకి, కోరికలు గురి కాకూడదని ఆ రోజున గోనెపట్ట ధరించి దేవుని సేవకులు మన కోసం, యవన బిడ్డలమైన మన కోసం ప్రార్థన చేశారంటే ప్రియులారా. అది దేవుని సేవకులు వాక్యాల ద్వారా మనకు బయలుపరిచారు. అవును ప్రియులారా, ఆ రోజు కార్చిన కన్నీరు నీ యవన కాలపు జీవితంలో దాన్ని వ్యర్థం చేయకూడదు ప్రియులారా. ఆ రోజు యాకోబు ప్రార్థన చేశాడు, యోసేపు దీవించబడ్డాడు, తన అన్నయ్యల్ని ప్రేమించాడు ప్రియులారా. ఎలా ప్రేమించాడు చూడండి. అతనికి ఎంతో సమస్యలు ఏర్పడినా, నిందలు ఏర్పడినా, అవమానాలు ఏర్పడినా, ఎంత నిజాయితీగా బ్రతికినా ఆ యోసేపు, ఆ పొతిఫర్ ఇంట్లో అవమానం ఏర్పడింది ప్రియులారా. రోజు శోధనలు ఏర్పడి అలాంటి పరిస్థితుల్లో జైల్లో వేయబడ్డాడు.
జైల్లో వేయబడినా సరే అతడు దేవుడిని మాత్రం తిట్టుకోలేదు. ఎందుకు ప్రభువా నాకు ఎందుకు ఈ కష్టాలు, నీతిగా బ్రతుకుతున్నందుకు నాకు ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు అని ఎప్పుడు కూడా దేవుని దూషించడం జరగలేదు ప్రియులారా. ఆ సమయంలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు, ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, తట్టుకున్నాడు, తాళుకున్నాడు. ఒక రోజున దేవుడు రాజుగా అతన్ని సిద్ధపరిచాడు. ఐగుప్తు దేశాన్ని పరిపాలించేలా చేసేసాడు. రాజు మాత్రం సింహాసనం మీద కూర్చున్నాడు, కానీ ఇతడే రాజుగా ఉండి ప్రతి పని అతడు చేయించాడు పిల్లరా. తన అన్నలు కరువు దినాల్లో ఆ యొక్క తమ్ముడి దగ్గరికి వచ్చి ఆహారం అడగడానికి నమస్కారం చేశాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూపించిన కళ అతని యవ్వన కాలంలో అది నెరవేర్చబడింది ప్రియులారా. ఈ రోజున మన జీవితంలో కూడా మనకు ఒక ఆనంద తైలము అనేది ఉంది. ఆ అభిషేకము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ అభిషేకం కొరకు మనం ఎదురు చూడాలి, కానీ ఎప్పుడు ఎన్నడూను ఆశలకి కోరికలకి గురవడానికి వీల్లేదు ప్రియులారా. ఒకవేళ ఆశకి చోటిచ్చేవా, కోరికలకి చోటిచ్చేవా, మన జీవితంలో అప్పుడే పతనా స్థితి స్టార్ట్ అయిందని అర్థం. అప్పుడే నాశనం అవడానికి మనము అర్పించేసుకున్నామని అర్థం. నువ్వు ఎప్పుడైతే భక్తి ఎంతకు లోబడ్డావో, పాపానికి లోబడ్డావో, ఆశలకి లోబడ్డావో, సినిమాలకి శిఖర్కి లోబడ్డావో, నీ జీవితం అప్పుడే పతనా స్థితికి అదొక మార్గం అని అర్థం. అవును ప్రియులారా, సాతానుగాడు గేలం వేస్తున్నాడు, ఉచ్చులొగ్గుతున్నాడు, వలలు వేస్తున్నాడు, వేసి మనుషుల్ని అందరిని పట్టుకుంటున్నాడు. గేలానికి ఒక చేపే పడుతుందని ఆలోచించి, ఉచ్చులకి 2-3 పెట్టలే పడుతున్నాయని ఆలోచించి వలని సిద్ధపరచుకుని అనేకమైన చేపలు పడుతున్నాయని అది సంతోషపడుతుంది. అవును ప్రియులారా, చూడండి, వల అనగా ఏమిటో తెలిసిన, చూడండి, ఈ సెల్ ఫోనే ఒక వల. ప్రతి మనిషిని ఈ సెల్ ఫోన్ అనే వలలో పడేసి, చూడండి పిల్లరా, ఏది కావాలంటే అది వచ్చేలాగా అందులో సిద్ధపరిచి మనుషుల యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటూ ఉంది. సేవకులు సైతము, నీతిమంతులు సైతము, పరిశుద్ధులు సైతము ఈ వలలో పడేలా చేసి అది ఏం చేస్తుందంటే దానికి బలులు అర్పించి సంతోషంగా గంతులు వేస్తుందంట. ఈ రోజున సాతానుగాడు నీ అపవిత్రమైన ప్రవర్తన బట్టి, నీ బుద్ధిహీనమైనటువంటి జీవితాన్ని బట్టి వాడు గంతులు వేసి ఆ వాళ్ళకి బలులు అర్పిస్తున్నాడు. ఈ సెల్ ఫోన్ అనేటువంటి ఈ వాళ్ళకి ఆ సాతానుగాడు బలులు అర్పిస్తున్నాడు, సంతోషపడుతున్నాడు. మంచి టెక్నాలజీ నేను రప్పించాను మనుషులందరిని పాడు చేయడానికి అనేసి వాడు ఎంతో సంతోషం పడుతున్నాడు. అవును ప్రియ సోదరి సోదరా, ఈ రోజున ఎంతమంది జీవితాలను పాడు చేసుకోవడానికి వారి జీవితాలను అర్పించుకున్నారు. దేవుని అడిగిన, దేవుడా నాకు చాలా అవసరం తండ్రి సెల్ ఫోను, నాకు మరి వాడుకోమంటావా, వాడుకోవద్దంటావా, నాకు ఫ్రీగా ఇస్తానంటున్నారు, చెప్పు ప్రభువా అని అడిగాను నేను. దేవుడు అన్నాడు, అది అగ్ని నేను కాల్చేస్తుంది అన్నాడు దేవుడు. ప్రభువా మరొకసారి ఇదేదో కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, బాగా మాట్లాడు ప్రభువా, మరొకసారి అవకాశం ఇస్తావో అనేసి మళ్ళీ ప్రార్థన చేస్తే, ప్రియులారా, కలలో కూడా దేవుడు చెప్పాడు అది వాడొద్దు అని చెప్పాడు ప్రియులారా. మరలా ఇంకోసారి అడిగాను, మరలా 3వసారి కూడా దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు వాడొద్దు అన్నారు. అప్పుడు సింపుల్గా నేను చిన్న సెల్ వాడడం ప్రారంభించాను. ప్రియులారా, అప్పుడప్పుడు ఎప్పుడైనా రిజర్వేషన్ చేయించుకోవడానికి వాడతాను, కానీ మిగిలిన సమయాల్లో ప్రియులారా అది నేను వాడడానికి ఇష్టపడలేను. ఒకవేళ వాడేనా దేవుడు నన్ను గద్దిస్తానే ఉంటారు. అవును ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం భక్తిహంతులోకి జారిపోకూడదని, మనం పరిశుద్ధంగా బ్రతకాలని ఆయనకి ఆశ, నిన్ను నన్ను ప్రేమించి మన మీద ఒక ఆశ పెట్టుకున్నాడు. నా బిడ్డ మంచి ప్రయోజకుడు అవ్వాలి, నా బిడ్డలు మంచి శ్రేష్ఠులుగా ఉండాలి, నా బిడ్డలకు అపవిత్రత అంటుకోకూడదు, నా బిడ్డను నేను నమ్మాను, ఆ బిడ్డలు నన్ను ఘనపరుస్తారు, యేసేపు వల్లే నన్ను ఘనపరుస్తారని ఒక ఆశ నీ విషయంలో నా విషయంలో ఉంది. ప్రియా సోదరి సోదరులారా, ప్రియా యవనస్తులారా, మన జీవితాన్ని సాతానుగాడి చేతిలో పెట్టి ఆ వలలో, ఆ సెల్ ఫోన్ వలలో పడి వ్యర్థమైనటువంటి ఆశలకి కోరికలకు గురి కావద్దు. ప్రియా సోదరి సోదరులారా, మనమందరము నీతిని ప్రేమిద్దాం, భక్తి అంతా ద్వేషిద్దాం. దేవుడు మన దేవుడైపోతాడు. అప్పుడు ఆయన మన విషయంలో ఎంతో సంతోషపడి మనకు ఒక ఆనంద తైలాన్ని మనకు ఇస్తాడు. ఆయన యేసేపుకు ఒక ఆనందం ఇచ్చాడు. ఆ అన్నదమ్ములందరినీ వాళ్ళందరికీ ఆహారం పెట్టేలాగా, తన తల్లిదండ్రులకు ఉపయోగపడేలాగా, ఆ యొక్క ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో అనేకులకి ఆహారం సిద్ధపరిచేలాగా, దేవుని ఆ ప్రాంతంలో, అన్యజనుల ప్రాంతంలో దేవుని ఘనపరిచేలాగా యేసేపుని దేవుడు వాడుకున్నాడు. అతడు చేసింది ఒకటి, తన యొక్క జీవితాన్ని యవ్వన కాలంలో సమర్పించుకున్నాడు దేవునికై. తన పునాదిని ఎప్పుడు పాడు చేసుకోలేదు, తన మనసు ఎప్పుడు గాయం చేసుకోలేదు, ఆఖరి వరకు ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. కాబట్టి మనము కూడా ఓర్చుకుందాం, ఆఖరి వరకు ఓర్చుకుందాం, ఆఖరి వరకు సహిద్దాం. ఈ రోజున, ఈ మొదటి రోజున వచ్చిన ఈ దీవెన మనం స్వతంత్రించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం.
మాది అమలాపురం దగ్గర చిన్న పల్లెటూరు. నా తల్లిదండ్రులకు 3 సంతానము, నేను చిన్నవాడిని. అయితే నా తల్లిదండ్రులు దేవుని ఎరగినటువంటి వారు. నేను కూడా నా తల్లిదండ్రులతో కలిసి వారు ఆచరించినట్లుగా నేను ఆచరిస్తూ ఉంటుండేవాడిని. అయితే కొంతకాలం గడిచిన తర్వాత మా అక్క యాక్సిడెంట్లో చనిపోవటం జరిగింది. చనిపోయిన తర్వాత నా తండ్రి త్రాగుడుకు బానిస అవ్వటం జరిగింది. త్రాగుడుకు బానిస అయ్యి ఎక్కువగా త్రాగుతూ ఉంటూ ఇంటిలో గొడవ పెడుతూ ఉండేవాడు. గొడవ పెడుతున్నప్పుడు నేను అనుకుంటుండేవాడిని, నా తండ్రిని నేను ఎక్కువగా దూషిస్తూ ఉండేవాడిని. ఎందుకంటే త్రాగొచ్చి గొడవ పెడుతూ నా తల్లిని కొట్టడము, నా సహోదరిని దూషించటము, మా గ్రామం అంతట్లో కూడా మా గ్రామంలో అందరూ కూడా మా కుటుంబాన్ని చిన్న చూపు చూసేవారు నా తండ్రి త్రాగటాన్ని బట్టి. అయితే నా వయసు పెరిగే కొద్దీ నా తండ్రిని చూడడాన్ని బట్టి నా తండ్రిని అంటే అసహించుకుంటూ, అయితే నేను నా తండ్రిలా నేను ఉండకూడదు, ఈ త్రాగుడికి నేను బానిస అవ్వకూడదు, నేను మంచిగా బ్రతకాలనేటువంటి ఆలోచన నాలో ఉంటూ ఉండేది. అలా నేను చదువుకుంటున్నప్పుడు మా కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని ఆర్థిక పరిస్థితులను బట్టి నన్ను మా గ్రామంలో మా బంధువుల దగ్గర విడిచిపెట్టి నా తల్లిదండ్రులు వేరొక ప్రాంతానికి పని నిమిత్తము వెళుతూ ఉండేవారు. అయితే నేను మా గ్రామంలో ఉంటూ చదువుకుంటూ ఉండేవాడిని. మా బంధువులు దేవుని ఎరిగిన వారు కాబట్టి వారు దేవుని సన్నిధికి తీసుకెళ్తూ ఉండేవారు చిన్నతనంలో. దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాను కానీ దేవునిలో ఉన్నటువంటి ఆ శక్తిని మాత్రం గుర్తించలేకపోయాను. దేవుని సన్నిధికి వెళ్ళటము, పాటలు పాడుతూ ఎన్నో చేస్తూ ఉండేవాడిని కానీ నాలో మార్పు ఉంటూ ఉండేది కాదు. చిన్నతనం నుండి కూడా నాలో భయంకరమైనటువంటి అలవాట్లు నాలో ఉండేవి, మోసకరమైనటువంటివి. బూతులని పెద్దవారు చిన్నవారని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వ్యర్థమైనటువంటి మాటలతో వారిని పిలుస్తూ ఉంటుండేవాడిని. అలా నా తల్లిదండ్రులు వెళ్ళేవారు, నాకు చదువు కొరకు డబ్బులు పంపిస్తూ ఉండేవారు. నేను అనుకుంటుండేవాడిని, నా తల్లిదండ్రులు నన్ను విడిచి నా కుటుంబంలో ఉన్న సమస్యలు బట్టి ఎంతో దూరం వెళ్ళి వారు ఎంతో కష్టపడుతున్నారు. అయితే నేను కూడా నా తల్లిదండ్రుల కొరకు నేను మంచిగా చదవాలి, నేను నా కుటుంబాన్ని ఒక మంచి స్థితిలో ఉంచాలి, నేను బాగా చదువుకోవాలని నాలో ఆశ ఉండేది. ఆశని బట్టి నేను చదువుతూ ఉన్నాను. నా చదువుతున్నప్పుడు నా 10th క్లాస్ పూర్తయింది. 10th క్లాస్ పూర్తయిన తర్వాత మా గ్రామం నుండి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాలేజీలో నేను జాయిన్ అవ్వటం జరిగింది. మొదటి జాయిన్ అయినటువంటి కొన్ని నెలలు కాలేజీకి క్రమం తప్పకుండా వెళుతూ చక్కగా చదువుతూ ఉండేవాడిని. చదువుతున్నప్పుడు నాకున్న వాళ్ళ స్నేహితులు కొన్ని మాటలు చెప్పటము, ఎప్పుడూ చదువు అంటావేంటి, చక్కగా నువ్వు ఎంజాయ్ చేయాలి, ఇప్పుడే సంతోషించాలన్నా ఎంజాయ్ చేయాలని ఇక్కడే, ఎందుకంటే మీ గ్రామానికి చాలా దూరంలో ఉన్నావు, నువ్వేం చేసినా కానీ ఎవరికి తెలియదు, చక్కగా కాలేజీకి కాదు కానీ సినిమాలకి వెళ్దామని లేకపోతే బీచ్లకి వెళ్దామని అలాగా వారు నా మనస్సును పూర్తిగా చదువు నుండి త్రిప్పివేయటం జరిగింది. అలా బాగా చదవాలనేటువంటి ఆశ నాలో ఏమైందంటే కాలేజీకి వెళ్ళకుండా సినిమాలకని బస్ స్టాండ్లో తిరగటము, వ్యర్థంగా నా జీవితాన్ని గడుపుకుంటూ ఉండేవాడిని. మళ్ళా కాలేజీ విడిచిపెట్టే టైంకి నేను నా ఇంటికి వెళ్తుండేవాడిని. అయితే మా గ్రామంలో ఉన్న వారందరూ కూడా కాలేజీకి వెళ్తున్నారని అనుకుంటుండేవారు. అయితే నా స్నేహితులు బట్టి నాకు లేని అలవాట్లు ఇంటర్మీడియట్ సమయంలోనే త్రాగుడని, బీర్లని ఇలాగా మద్యం అనేది నాకు అలవాటు అవ్వటం జరిగింది. అలా అలవాటు అవ్వటం బట్టి నేను మా కాలేజీకని బయలుదేరి పార్కులకి బీచ్లకి వెళ్తూ ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తూ సంతోషిస్తూ ఉండేవాడిని. నా గ్రామంలో నన్ను అందరూ అంటూ ఉండేవారు, వీళ్ళ నాన్నలా తయారవ్వలేదు కానీ మంచిగా చదువుకుంటున్నాడు, టయానికి కాలేజీకి వెళ్తున్నాడు, కాలేజీ వదిలిపెట్టాడని మళ్ళీ కరెక్ట్గా వచ్చేస్తున్నాడు, ఏ అలవాటు లేదు వీడికి అంటూ నా గ్రామాలు అందరూ నన్ను అంటూ ఉండేవారు. అయితే నేను కాలేజీకి వెళ్ళినట్టుగా వెళ్తున్నాను కానీ నేను జీవించిన జీవితము ఎవరికీ తెలియకపోవటాన్ని బట్టి
పిల్లలు నా గ్రామంలో ఉన్నట్టు వారు అందరూ కూడా నన్ను పొగుడుతూ ఉండేవారు. అలా పిల్లల రోజులు గడుస్తున్నాయి. పిల్లల కాలేజీ పూర్తయింది. అయితే నా తండ్రికి కొంత అనారోగ్యము పిల్లల చేయటాన్ని బట్టి ఆయన మరణించడం జరిగింది. మరణించిన తర్వాత పిల్లల ఇంటి బాధ్యతలు అనేది నా మీద, నా సహోదరి మీద పడటం జరిగింది. పిల్లరా మరి నేను, నా సహోదరుడు మరి పనికి వెళ్తూ ఉండేవారు. కానీ నేను ఇష్టానుసారంగా మరి ద్రవ్యాన్ని ఖర్చు చేస్తూ ఉండేవాడిని. నా తల్లికి వెళ్ళినటువంటి పనిలో కొంత సగము నా తల్లికి ఇవ్వటము, కొంత పిల్లరా నేను త్రాగుడికి అది ఖర్చు చేస్తూ ఉండేవాడిని. అలాగా నా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా ఎక్కువగా అవటాన్ని బట్టి అయితే మా బంధువులు పిల్లరా మా పెద్దమ్మ గారు అబ్బాయి పిల్లరా మా అన్నయ్య ఒక పవర్ ప్లాంట్లో మరి జాబ్ ఉంది, మరి కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నది కదా, మరి నువ్వు వస్తే బాగుంటుందని చెప్పడాన్ని బట్టి మరి నెల్లూరు పవర్ ప్లాంట్లోకి నేను పిల్లరా జాబ్కి వెళ్ళడం జరిగింది. మరి అక్కడికి జాబ్కి వెళ్ళినా కానీ నా స్వభావంలో ఎలాంటి మార్పు లేదు. పిల్లలు వచ్చిన శాలరీ కూడా వ్యర్థంగా ఖర్చు చేస్తూ ఉండేవాడిని, వ్యర్థంగా త్రాగుతూ ఉండేవాడిని, పిల్లలు ఎవరిని పడితే వారిని దూషిస్తూ ఉండేవాడిని. అయితే అలా ఉంటున్నప్పుడు ఒక పర్యాయం నా మనసు అనిపించేది, అసలు నువ్వు అనుకున్నదేంటి, నువ్వు చేస్తున్నదేంటి, నీ తండ్రిలా నువ్వు బ్రతకూడదు అనుకున్నావు, నీ కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలనుకున్నావు, మరి నువ్వు బ్రతుకుతున్న బ్రతికేంటి అని పిల్లరా నా మనసు నాతో అనేది నేను అనుకునేవాడిని. రేపు నుండి ఇలా ఉండకూడదు, నేను మంచిగా ఉండాలి అనుకునేవాడిని. కానీ పిల్లరా అది నా వల్ల అయ్యేది కాదు. అలా నా జీవితాన్ని పూర్తిగా పాడు చేసుకున్నాను. పిల్లరా వచ్చిన ఆ శాలరీ డబ్బులు కూడా ఇంటికి పూర్తిగా పంపించడం మానేసి పిల్లరా నేను ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని, స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాడిని, ఎంతో ఘోరమైనటువంటి పిల్లరా చెడు కార్యములను చేస్తూ ఉండేవాడిని. పిల్లలు అలా ఉంటుండగా పిల్లలు నా గ్రామంలో నా కొరకు తెలియబడినప్పుడు పిల్లలు అందరూ దూషిస్తూ ఉండేవారు. నువ్వు ఎంతో మంచివాడు అనుకున్నావు, నీ తండ్రి చనిపోయిన తర్వాత మరి నువ్వు నీ కుటుంబాన్ని చూసుకుంటావు అనుకున్నావు, మరి నువ్వు ఇలా అయిపోయావేంటి, ఇలా చేసేవేంటి అని పిల్లలు అందరూ నా కుటుంబంలో నా గ్రామంలో ఉన్న వారు అందరూ నన్ను దూషిస్తున్నప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. నిజమే, ఇలా నేను ఉండకూడదు, మారాలి, నా బ్రతుకు మారాలి, నిజంగా నేను మంచిగా ఉండాలనుకున్నాను, నేను ఉండలేకపోతున్నాను ఏంటని బాధపడుతూ ఉండేవాడిని. కానీ పిల్లలు నా వల్ల అయ్యేది కాదు. అలా ఉంటుండగా పిల్లరా మా గ్రామంలో ఉన్నటువంటి రాజకీయాల్లో కూడా తిరుగుతుండేవాడిని. పిల్లలు అలా రాజకీయాల్లో తిరిగినప్పుడు వాళ్ళు మందు ఇస్తే మందు తాగటము, పిల్లలు డబ్బులు ఇస్తే ఇష్టానుసారంగా బ్రతకటము, ఎంతో ఘోరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడిని. సంతోషం లేదు, సమాధానం లేదు. పిల్లరా ఎంత త్రాగినా ఎంత డబ్బులు వచ్చినా కానీ నాలో సంతోషం అంటూ లేదు. పిల్లరా ఎప్పుడు బాధ ఉండేది, ఎప్పుడు దిగులు ఉండేది. ఎందుకు ఇలా బ్రతుకుతున్నాను, నా బ్రతుకు మారాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి కదా అని అంటూ నేను ఉండేవాడిని. కానీ పిల్లలు నా వల్ల అయ్యేది కాదు. అలా ఉంటుండగా పిల్లలు నాకు ఒక బలహీనత పిల్లలు నాకు అవటం జరిగింది. నా కాలుకి ఒక పాము ముళ్ళు గుచ్చుకున్న తర్వాత అది సెప్టిక్ అవి ప్లస్ లోపల సీమి తినివేయటము, ఇంచుమించులో జాన లోపలికి కాలు తినివేయటం జరిగింది. పిల్లరా అది డాక్టర్లు చూసి పిల్లరా ట్రీట్మెంట్ చేయటం అన్నీ చేశారు. మరలా తగ్గింది. మరలా మరో సంవత్సరం మరలా అదే విధంగా అది రావటం జరిగింది. పిల్లరా అప్పుడు మా గ్రామంలో ఉన్న వారు అందరూ అంటూ ఉన్నారు, పలానా చర్చికి వెళ్తే మరి 7 వారాలు దేవుని సందుకు వెళ్తే దేవుడు ఎలాంటి బలహీనతను తీసేస్తాడంట, దేవుడు మన జీవితంలో మరి మనం అనుకున్న దేవుడు చేస్తాడంటని పిల్లలు మా గ్రామంలో ఉన్నటువంటి యవనస్తులు కొంతమంది చెప్పుకోవటాన్ని బట్టి మేము అనుకుంటూ ఉండేవాళ్ళు, వెళ్ళాలి ఒకసారి, నిజమే కదా నా జీవితం సరిలేదు, నాకున్నటువంటి బలహీనత తగ్గట్లేదు, నేను వెళ్ళాలి అనేటువంటి ఆశను బట్టి మా గ్రామంలో కొంతమంది అనుకున్నాం. కానీ పిల్లరా ఆ ప్రాంతానికి ఆ స్థలానికి వెళ్ళలేకపోయాం. అలా పిల్లరా మా గ్రామంలో క్రిస్మస్లైనా ఏ మీటింగ్లో ఉన్నా కానీ మా గ్రామంలో ఉన్నట్టు యవనస్తులు అందరము కూడుకుని పిల్లరా పాస్టర్లకు బట్టలు పెట్టడము, క్రిస్మస్ గ్రాండ్గా చేస్తూ అన్నీ చేస్తుండేవారము. కానీ పిల్లరా త్రాగుడు మానేవారు కాదు, అబద్ధాలు మానేవారు కాదు, వ్యభిచారం మానేవారు కాదు, దొంగతనం మానేవారు కాదు. డబ్బులు లేకపోతే పిల్లరా కొబ్బరి తోటలోకి వెళ్ళి నైటు పిల్లరా కొబ్బరికాయలు దొంగతనం చేస్తూ ఉండేవారము. అలా నా జీవితం గడుస్తూ ఉండేది. ఎవరో ఇలా బ్రతకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పేవారు కాదు. ఇలా ఉండకూడదు, దేవుని నమ్ముకున్న దేవుని సంధికి వెళ్తున్నా, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని ఎవరో కూడా పిల్లరా చెప్పేవారు కాదు. ఇలా నా కుటుంబం కొరకు నేను ఆలోచించినప్పుడు బాధ పోయేది. కానీ నా బ్రతుకులో మార్పు లేదు పిల్లరా. అలా నా జీవితం గడుస్తున్నప్పుడు పిల్లరా మా గ్రామానికి ఈ పరిశుద్ధ సైనిక సహవాసం ద్వారా పిల్లరా సువార్త రావటం జరిగింది. మరి దేవుని సేవకులు దైవజనుల కొరకు
పిల్లలు ఈ సహవాసంలో ఉన్నటువంటి అనుభవం కొరకు మరి ఆ వ్యక్తులు మరి సహవాసం కొరకు చెప్పినప్పుడు పిల్లలు మా గ్రామంలో కొంతమంది యవనస్తులు మరి దేవుని సంధికి వెళ్ళటం జరిగింది. పిల్లలు వారు వెళ్ళి వచ్చిన తర్వాత నాతో కూడా చెప్పారు, ఇదిగో పలానా స్థలంలో చాలా బాగుంది, దేవుడు మాట్లాడతాడంట, మారు మనసు పొందాలంట, ఇదిగో మేము పలానా ఆదివారం వెళ్ళాము, ఇది ఈ ఆదివారం కూడా వెళ్తాం, ఒకసారి వస్తే బాగుంటుంది కదని పిల్లలు మా గ్రామంలో చెప్పినప్పుడు పిల్లలు నేను వెళ్ళడానికి ఇష్టపడ్డాను. పిల్లలు వెళ్ళినప్పుడు నాకేంతో తెలియనటువంటి ఆనందము దుఃఖము నన్ను ఆవరించింది. పిల్లరా వెళ్ళినటువంటి ఆ స్థలములు అందరూ కూడా ఎప్పుడు చూడని వారు కూడా ప్రేమతో పలకరిస్తున్నారు, ప్రేమతో మాట్లాడుతున్నారు. పిల్లరా అంటే వారి ప్రేమను చూసి క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందేమో, నా బంధువుల ప్రేమ కానీ మా కుటుంబ సభ్యుల ప్రేమ కానీ ఇంతలా లేదు, నేను ఎవరో తెలియనప్పుడు కూడా ఇంతలా ప్రేమిస్తున్నారు ఏంటని పిల్లరా ప్రేమను గుర్తించి మరి దేవుని సేవకులు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి సందర్భాలు పిల్లరా నా కొరకే చెప్పినట్లుగా అనిపించి నా జీవితము పాడైపోతుందని దేవుడు చూసి మరి ఈ లోకానికి వచ్చి నీకు బదులుగా ఆయన మరణించాడు అని దేవుని సేవకులు చెప్పినప్పుడు నిజమే నా జీవితం పాడైపోతుంటే ఈయన మరణించడం ఏంటని నేను ఆలోచించి మరి వాక్యం అయిపోయిన తర్వాత దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి దేవుని సేవకులు పిల్లరా ఆయన జీవితం కొరకు, దైవజనుల జీవితం కొరకు, దైవజనుల జీవితంలో దేవుడు చేసిన కార్యముల కొరకు మరి ఆయన చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యమయ్యి నేను మారు మనసు పొందాలి అనేటువంటి ఆశ పిల్లరా నాకు రావటం జరిగింది. అలా మా గ్రామంలో ప్రతి వారం మరి ఆ సంధికి వెళ్తూ మరి దేవుని సేవకులు చెప్పారు, పలానా తేదీ మారు మనసు కోటలు ఉంటాయి, మీరు వచ్చి మారు మనసు పొందాలి అని చెప్పినప్పుడు పిల్లరా మారు మనసు కోటాలు పొందడానికి అనేది మేము ఆ గ్రామం నుండి మేము వెళ్ళడానికి ఇష్టపడ్డాం. వెళ్ళిన తర్వాత పిల్లరా ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. పిల్లలు వచ్చిన వారందరినీ కూడా వ్యర్థంగా చూస్తూ ఉన్నాను. చూస్తున్నప్పుడు పిల్లలు దేవుని సేవకులు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడి మరి ప్రార్థన చేసుకోమని చెప్పినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభా నా పాపం ఏంటి, నా దోషం ఏంటి అని పిల్లలు నాకు గుర్తున్న ప్రతి పాపం దేవుని సందులో ఒప్పుకున్నాను. గుర్తులేని ప్రభుని అడుగుతున్నప్పుడు పిల్లరా ప్రభు చూపించడం జరగలేదు. అలా 2 దినాలు గడిచిపోయింది. 3వ దినాన పిల్లరా నాకు ఒక మనసు వచ్చింది, దేవుడు లేడు, ఏమీ లేదు, నిజంగా దేవుడు మనుషులతో మాట్లాడితే మనుషులందరూ ఎలాగెందుకు పాడైపోతారు, ఇలా ఎందుకు నశించిపోతారు, దేవుడు మాట్లాడు, ఏమీ మాట్లాడు, ఇలా మనుషులు పోగేసుకోవడానికి సంఘాన్ని ఇలా పెంచుకోవడానికి ఇలాగా అనేక విషయాలు చెప్తారు అనేటువంటి మనసు వచ్చి నేను వెళ్ళిపోవాలి, అందరూ పడుకున్న తర్వాత నేను వెళ్ళిపోవాలనేటువంటి మనసుతో నేను ఉంటూ ఏదో ప్రార్థన చేసినట్లుగా నటిస్తున్నాను. అయితే నా మనసును ఒక సహోదరుడు చూసి పిల్లరా వచ్చి నాతో మాట్లాడి కొన్ని విషయాలు చెప్పాడు. సహోదరుడా, నువ్వు 2 దినాలు ఉన్నావు, ఈ 3వ దినము ఈ ఒక్క రాత్రి ఉండు, దేవుడు ఒకవేళ నీతో మాట్లాడకపోయినా, నీ పాపములు నీకు అర్థము చేయకపోయినా మరలాడును వెళ్ళిపోదు కానీ అని చెప్పినప్పుడు పిల్లరా కొన్ని విషయాలు చెప్పి నన్ను బలపరిచినప్పుడు ఉండాలని మనసు వచ్చి మరి స్నానం చేసి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభా, నువ్వు నిజమైన దేవుడు అయితే మరి నా స్థితి ఏంటి, నా బ్రతికి నువ్వు నాతో మాట్లాడు, నా పాపం ఏంటో నాకు అర్థం చేయ ప్రభా అని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లరా నాకు తెలియకుండానే కన్నీరు వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నానో తెలియదు. ఒక బలమైన ఆత్మ నాకు తాగటం జరిగింది. ఆ బలమైన ఆత్మ ఎప్పుడైతే నాకు తాకిందో పిల్లరా ఏడుస్తున్నాను, బిగ్గరగా ఏడుస్తూ కేకలు వేస్తూ ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లరా నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. ఆ కంటి ముందు నా పాపం కనబడుతుంది. పిల్లరా బాల్యకాలం నుండి నేను ఏ విధంగా జీవించానో, ఎందరి జీవితాన్ని పాడు చేశానో, ఏ విధంగా నా జీవితాన్ని పాడు చేసుకున్నాననే దాన్ని దేవుడు నాకు చూపిస్తున్నప్పుడు ఆశ్చర్యమైంది. నేను అనుకుంటుండేవాడిని, నేను సిగరెట్ తాగినా, నేను మందు తాగినా ఎవరు చూడలేదులే, ఎవరో నా కుటుంబం చెప్పర్లే అనుకున్నాను. మరి ఆ విషయాలు దేవుడు చూపించినప్పుడు పిల్లలు నాకు ఎంతో ఆశ్చర్యమయ్యి దుఃఖపడ్డాను. పిల్లరా నా ప్రతి పాపను చూపిస్తున్నాడు. ఎంతమంది స్త్రీలను చూసి నీ మొహపు చూసి నా మనసును పాడు చేసుకున్నాను. పిల్లరా నా శరీరాన్ని ఎన్నిసార్లు నేను పాడు చేసుకున్నాను. వ్యర్థమైన దృశ్యాలు చూసినవి ప్రతి పాపని దేవుడు పిల్లరా నాకు చూపిస్తున్నప్పుడు ఎంతో దుఃఖపడ్డాను. ప్రభా, నిజంగా ఇన్ని పాపాలు నేను చేశానా? నేను ఏ పాపం చేయలేదనుకుంటున్నాను. త్రాగటము ఇదొకటే పాపం అనుకుంటున్నాను. ప్రభా ఏంటి ప్రభా, నా పాపం ఏంటి నేనని మరి దేవుని సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లల దేవుడు ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. నా తండ్రి పిల్లల అనారోగ్యం బట్టి చనిపోయాడు. ఆ విషయాన్ని దేవుడు చూపించి
నీ తండ్రి చనిపోవడానికి కారణము నీవే అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఆ విషయంలో నేను ఆశ్చర్యపోయి ఏడుస్తూ, ప్రభా నా తండ్రి నేనెందుకు చంపుకుంటానయ్యా, నేను చనిపోవడానికి కారణం ఏంటి ప్రభా అని మరి దేవుని సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు తేటగా నా స్థితిని చూపించాడు. నా తండ్రి ఎక్కువ త్రాగుతుండేవాడు, ఎక్కువ చుట్టలు కాలుస్తూ ఉండేవాడు. ఎక్కువ శాతము నేనే వాటిని తెచ్చిచ్చాను. మందు కానీ పొగాకు కానీ ఎక్కువ శాతం నేనే తెచ్చిచ్చాను. ఆ దృశ్యాన్ని దేవుడు చూపించాడు. నేను ఎంతమంది అయితే నా తండ్రికి తెచ్చిచ్చానో, ఎంత పొగాకు అయితే నా తండ్రికి తెచ్చిచ్చానో ఆ విషయాన్ని దేవుడు నాకు చూపించడం జరిగింది. పిల్లరా, త్రాగటం ఎంత తప్పో తెచ్చి ఇవ్వటం కూడా అంతే తప్పని దేవుడు నాకు అర్థం చేసినప్పుడు ఎంతో దుఃఖించాను. పిల్లరా, అలా నా ప్రతి పాపని దేవుని సందులో సరి చేసుకోవటము మొదలుపెట్టాను. స్కూల్లో కాలేజీలో చదివినవి, పిల్లరా చదివినప్పుడు పిల్లరా సార్లను తిట్టుకునేవి, సార్లను ఎదిరించి మాట్లాడినవి, పిల్లరా పెన్నులు దొంగతనం చేసిన ప్రతి పాపాన్ని దేవుడు నాకు చూపిస్తున్నప్పుడు, పిల్లరా నా స్థితిని నా దేవుని సందులో సరి చేసుకుంటున్నప్పుడు దేవుడు నా హృదయంలో సంతోషాన్ని, నెమ్మదిని దేవుడు నాకు ఇవ్వటం జరిగింది. పిల్లరా అలా దేవుని సందులో మారు మనసు 6 దినాలు దేవుని సందులో మారు మనసు పొందిన తర్వాత పిల్లరా నాకు ఎక్కడా ఎప్పుడూ లేనటువంటి సంతోషాన్ని దేవుడు నాకు ఇవ్వటం జరిగింది. పిల్లరా ఎన్నడూ లేనటువంటి ఆనందాన్ని దేవుడు నాకు ఇవ్వటం జరిగింది. పిల్లరా దేవుడు సంతోషాన్ని దేవుడు నాకు ఇచ్చి ఆనందాన్ని ఇచ్చిన తర్వాత ఈ లోకం మీద దేవుడు మనసు లేకుండా దేవుడు చేసిన తర్వాత మరి దేవుని సేవకులు కొన్ని విషయాలు మాట్లాడి మరి మా గ్రామానికి పంపినప్పుడు పిల్లరా ఎందరినైతే నేను మోసం చేశానో, ఎందరు నేను కొట్టానో, ఎందరి దగ్గర ఏది దొంగతనం చేశానో ప్రతి పాపాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పిల్లరా నేను సరి చేసుకోవటం జరిగింది. పిల్లరా మీరు సరి చేసుకుంటూ మరి పని చేస్తూ ఉన్నాను. పనికి వెళ్తూ ఉండేవాడిని, బయట పనులకి వెళ్తూ ఉండేవాడిని. పిల్లరా దింపులు కానీ లేకపోతే కొబ్బరికాయల పని కానీ ఏదో ఊడుపులు కానీ కోతలు కానీ వెళ్తూ ఉండేవాడిని. అయితే నా పక్కవారు వ్యర్థమైనటువంటి మాటలతో వారు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ మాటలు విని నేను ఎంతో దుఃఖిస్తూ ఉండేవాడిని. ప్రభా ఎందుకని ఏర్పరచుకుంటా, ఇంతకాలము నీ ప్రేమ తెలియక, నీ శక్తి తెలియక నేను ఎంతో ఘోరంగా జీవించాను, ఎంతో వ్యర్థంగా నేను బ్రతికాను. ప్రభా ఈ పని చేస్తే మరి నేను నీతిగా బ్రతకలేనేమో, నీ పని చేయాలి ప్రభా, ఈ పని నేను చేయను అని మరి దేవుని సందులో ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దినాన్న ఉపవాసం ఉండి దేవుని సందులో ప్రార్థన చేశాను. ప్రభా నేను ఈ పని అయితే నేను చేయలేను, వారి వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటున్నారు, వ్యర్థమైనటువంటి మాటలతో వారు మాట్లాడుకుంటుంటే నా మనసు పాడైపోతుంది. ప్రభా నేను ఈ పని చేయను, నీ పని చేస్తానని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పిల్లలు ఆయన సేవ చేయమని చెప్పడం జరిగింది. మరి అక్కడ అమలాపురం దగ్గర ఉన్న సేవకుల దగ్గరికి మరి ఆ ప్రాంతానికి వెళ్ళటము, మరి కొన్ని నెలలు కొన్ని సంవత్సరములు దేవుని సేవకుల దగ్గర ఉంటూ పిల్లలు అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. పిల్లరా అలా నేర్చుకుంటూ దేవుని సేవకుల దగ్గర ఉన్నప్పుడు దేవుని సేవకులు వివాహ విషయంలో పిల్లరా చెప్పారు, కొంతమందికి వివాహం చేయాలనుకుంటున్నాం, మరి మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. ఆ విషయంలో నాకు చాలా బాధ అయింది. వివాహం చేసుకోకూడదు అనేటువంటి మనస్సు నాలో ఉంటాను బట్టి నేను ఎప్పుడూ ప్రార్థన చేసుకోలేదు. ప్రార్థన చేసుకోకపోతే ఒక పర్యాయం దేవుడు నాతో మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు. నాకు ఇష్టమైన కాపర్లను నీకు నియమిస్తాను అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు అదేంటో నాకు అర్థం కాలేదు. కానీ దేవుని సేవకులకి పిల్లరా నా తల్లికి పిల్లరా నేను చేసుకోబోయేటువంటి అమ్మాయి కూడా నా కొరకు దేవుడు చెప్పడం జరిగిందంట. చెప్పిన తర్వాత మరి దేవుని సేవకులు పిలిచి ఇంకో పలానా తేదీని మరి వివాహం చేయాలనుకుంటున్నామని, ఇదిగో శుభలేఖలు ప్రింటింగ్ చేయాలని, శుభలేఖలు ప్రింటింగ్ చేసి ఆ సమయానికి దేవుని సేవకులు పలానా అమ్మాయి నుంచి వివాహం చేద్దారనుకున్నాం అని చెప్పారు. ఆ మాటను బట్టి నేను దేవుని సన్నిధికి ప్రార్థన చేశాను. ప్రభా మరి నువ్వు పలానా అమ్మాయిని చెప్పారు, మరి ఏంటి నీ చిత్తం ఏంటని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట, మనుషులు దేవుడు సిద్ధపరిచిన మనుషులు వేరుపరచకూడదని దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మరి దేవుని చిత్త ప్రకారము దేవుడు వివాహం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. పిల్లరా అలా దేవుడు ఎన్నో కార్యములు దేవుడు నా జీవితంలో చేస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి యాక్సిడెంట్ నుండి ఇంచుమించులో ఒక 10-20 అడుగులు బండి మీద పడి దేకెళ్ళిపోయినటువంటి ఆ భయంకరమైన యాక్సిడెంట్లో దేవుడు కాపాడటం జరిగింది. అలా దేవుడు చాటైనటువంటి సహకారం దేవుడు ఇచ్చాడు. పిల్లరా చక్కగా దేవునిలో మరి నడిపించడానికి, దేవుళ్ళు ఎదగటానికి సాటైనటువంటి సహకారం దేవుడు ఇవ్వటం జరిగింది. అలా దేవుడు ప్రేమించి ఒక కుమార్ని ఇచ్చిన తర్వాత మరి దేవుని సేవకులు చెప్పారు మరి ట్రైనింగ్కి వెళ్ళాలి మండవేలు అని చెప్పినప్పుడు
మరి దేవునికి అప్పగించుకున్నాం. దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మరి మండవెల్లి ప్రాంతానికి ట్రైనింగ్కి రావడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఈ స్థలానికి దేవుడు తీసుకొచ్చిన తర్వాత మరి దైవజనమ్మ గారు ఎన్నో విషయాలు దేవుని సేవలో ఎలా ఉండాలో అనే విషయాలు మరి దైవజనమ్మ గారు చెప్పి బలపరచటము, విశ్వాసములు ఎలా ఉండాలనే విషయాలు చెప్పి బలపరచటము, ఎంతో ప్రేమను దేవుడు దైవజనమ్మ గారు నా పట్ల కనపరచడం జరిగింది. నిజంగా ఈ సహవాసంలో నేను ప్రేమను మొదటగా నేను కనుక్కోవటం జరిగింది. అదే ప్రేమను అనేకులు నా పట్ల చూపిస్తున్నప్పుడు ఇంకా దేవుళ్ళు ఇంకా బలంగా ఉండాలనేటువంటి ఆశ నాలో ఉంటూ మరి దేవుడు కృపను బట్టి సంవత్సరము మరి ట్రైనింగ్ పొందడానికి దేవుడు సహాయం చేశాడు. మరి దైవజనమ్మ గారు పలానా ప్రాంతము సేవకు వెళ్ళాలని చెప్పారు. ఆ ప్రాంతం ఎక్కడుందో తెలియదు. మరి దేవుని దైవజనమ్మ గారు మాటను బట్టి దేవుని కృపను బట్టి మరి అది పలాస ప్రాంతానికి దేవుని సేవకు వెళ్ళడం జరిగింది. మరి అక్కడ దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా లోకంలో ఎంతో నశించిపోయేటటువంటి నన్ను పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మరి సువార్త చెప్పేటువంటి విధంగా దేవుడు చేయటం ఎంతో, ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాను. బండి మీద వెళ్ళినా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. నిజంగా ప్రభువా, నువ్వు నన్ను ఏర్పరచుకోకపోయినట్లయితే, నువ్వు నన్ను ప్రేమించకపోయినట్లయితే నా బ్రతికి ఏమైపోయేది, నా జీవితం ఏమైపోయేది ప్రభు అంటే దేవుడు ఒక మాట చెప్పాడు. నిజంగా నువ్వు ఈ సహవాసానికి రాకపోతే ఎప్పుడో నువ్వు మరణించదవయ్యా అని దేవుడు చెప్పాడు. దేవుడి సహవాసాన్ని నడిపించడాన్ని బట్టి నా ఆయుష్ని పొడిగించి మరి ఆయన సేవలో వాడుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి అంతవరకు ఆయన సేవలో మరి వాడబడాలని, దేవునికి సహవాసానికి నమ్మకంగా ఉండాలని, మరి దేవుడు అప్పగించినటువంటి పరిచర్యలు అంతవరకు వెనక్కి తిరిగి చూడకుండా నేను నా కుటుంబము ముందుకు సాగిపోయేటట్లుగా మీరందరూ ప్రార్థన చేస్తారని శని సాక్ష్యం ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవానికి స్తోత్రాలు. మహిమ కలిగిన మా తండ్రి, మీకే స్తుతులు ప్రభువా. నీ వాక్య సత్య సారాంశమును మాకు తెలియచేయండి. వాక్యంలో నిక్షిప్తమైన గూఢమైన సంగతులు తెలుసుకొనడానికి సహాయం చేయండి. ప్రతి హృదయాన్ని తెరవండి, ప్రతి వ్యక్తిని దర్శించండి, ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడండి. జీవము కలిగిన మాటల ద్వారా నీ వెలుగు మా మీద ప్రకాశింపచేయమని, దీనుడను అల్పుడను వట్టివాడను నన్ను మరుగుపరిచి ఈ స్థలములో మీరుండి మాతో మాట్లాడి మహిమను పొందమని జీవము కలిగిన యేసు నామమున అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. వాక్యాన్ని పరిశీలన చేసుకుంటే, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను యొద్ద దాచుకొనిన ఎడల, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను యొద్ద దాచుకొనిన ఎడల. దేవుని మాట శక్తివంతమైనటువంటిది. అది మానవ జీవితాలను క్రమపరిచే మాట, వెలిగించే మాట. దేవుని మాట వలన మనం బ్రతుకుతూ ఉంటాం. అందుకని దేవుని వాక్యంలో మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకును.
నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకును. అంటే ప్రియులారా, ఆ మాట అంత జీవము కలిగినది. మన జీవితాలను ఆత్మతో నడిపించేటటువంటి జీవము కలిగినటువంటి మాట. కాబట్టి నీవు నా మాటలు అంగీకరించిన ఎడల, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొనిన ఎడల, దేవుని ఆజ్ఞలు మనకి నేర్పిస్తున్నాడు. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ నాకు తెలుసు అనే స్వభావం ఉంటుంది. యవ్వన ప్రాయంలోకి వచ్చేటప్పటికి నేను తెలివైన వ్యక్తిని, నాకు తెలుసు అనే స్వభావం ఏలుబడి చేస్తుంది. ప్రతి ఒక్కరిలో తెలిసి తెలియనటువంటి అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆ బాల్యకాలంలో నాకు తెలిసినటువంటి స్వభావము ఏలుబడి చేస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ సాధారణంగా లోకానుసారమైనటువంటి భూ సంబంధమైనటువంటి ఆ పాప సంబంధమైన దారిలోనికి దిగజారిపోవడం అనేది జరుగుతుంది. అయితే ప్రియులారా, మన ఇష్టాన్ని విడిచిపెట్టి, మన ఆలోచనలు విడిచిపెట్టి, మన ఉద్దేశాలను, మన యొక్క ఆశలను విడిచిపెట్టి దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని మాట ప్రకారంగా నేను బ్రతుకుచున్నానా లేదని పరిశీలన చేసుకున్నప్పుడు, దేవుని వాక్య ప్రకారంగా నా జీవితం ఉందా లేదా అని చూచుకోగలిగినప్పుడు ఆ మనిషి నిజముగా ప్రయోజకుడవుతాడు. చూడండి, అక్కడ ఆ 2వ అధ్యాయము పై వచనం ముందు చూడండి, 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. దేవుని మాటలు ఉపయుక్తమైన మాటలు, మానవ జీవితానికి ఉపయోగకరమైన మాట. పాడు చేసే మాట కాదండి, పాడు చేసే మాట కాదు. చూడండి, మన సహోదరుడు సాక్ష్యం చెప్పాడు కదా, తన తండ్రి త్రాగుబోతుగా ఉండి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ బాల్యకాలంలో అతనికి అది చాలా అసహ్యకరమైనదిగా అనిపించిందట. ఆ తండ్రి మీద తెలియని కోపము, ఉద్రేకము, అసహ్యత అతనిలో పుట్టినయట. ఇలా బ్రతకకూడదు, నా జీవితంలో ఇలా ఎప్పుడూ బ్రతకకూడదు, ఇలాంటి బ్రతుకు నాకొద్దు అనుకున్నాడట. టీనేజ్, కాలేజ్కి వెళ్ళేటప్పటికి స్నేహితులు తోటి వయస్కులైనటువంటి వారు, టీనేజ్లో ఉన్నటువంటి వారు, వారి యొక్క కోరికలు, ఆశలు మనవాడికి తెలియచేసినప్పుడు ఆ చెడు వైపు, ఆ కీడు వైపు, ఆ బలహీనతల వైపు, ఆ బుద్ధిహీనత వైపు, అజ్ఞానం వైపు, గుడ్డితనం వైపు తన మనస్సు మళ్ళీపోయిందట. ఏదైతే చేయకూడదు అనుకున్నాడో, ఎలాగైతే బ్రతకకూడదు అనుకున్నాడో, ఏ విధంగానైతే జీవించకూడదు అనుకున్నాడో అదే మొదలుపెట్టాడట. చూడండి, అవును, టీనేజ్, తెలిసి తెలియని వయసు. కానీ ఏమనుకుంటావు అంటే, నీవు నాకు తెలుసు అనుకుంటావు. అతడు అలాగే అనుకున్నాడు. స్నేహితుల మాటకు లోబడి, ఆ ప్రలోభాలకు లోబడి, ఆ ప్రోత్సాహాలకు లోబడి, ఆ చెడ్డ మాటలకు లోబడి తన బ్రతుకు చెడగొట్టుకున్నాడట, తన జీవితాన్ని చెడగొట్టుకున్నాడు. అవునండి, మీలో అలాంటి వారు చాలామంది. కొందరైతే సెల్ ఫోన్తో స్నేహం చేస్తారు. అది సర్వనాశనం చేస్తూ ఉంది. బాత్రూంలో కూడా సెల్ పట్టుకుని వెళ్ళే దౌర్భాగ్య దుస్థితిలో నేటి మనుషులు తయారయ్యారు.
అవును, చూడండి అక్కడ ఏం చెబుతున్నాడు ఆయన. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. ఈ మంచి మాట, ఈ జీవము కలిగిన మాట, ఈ శక్తి కలిగిన మాట, జీవితాన్ని చక్కదిద్దే మాట ఎవరైతే అంగీకరిస్తారో అలా చెబుతారులే అని పక్కన పెట్టేవాడు కీడులో పడిపోతాడట. అలాగే చెబుతారని తోలనాడుతారు, ఈ మాటను ధిక్కరిస్తారు, తోలనాడుతారు, వారు కీడులో పడిపోతారని అక్కడ రాయబడింది. నా మాట అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. ఎప్పుడు అతని జీవితంలోనికి శ్రేయస్కరమైన పరిస్థితులు వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి అంటే ఆ పాపము నుంచి, చెడు నుంచి, వ్యసనము నుంచి, దుర్నీతి నుంచి, అజ్ఞానము నుంచి అతడు విడుదల పొంది క్రీస్తు రక్తములో కడగబడి పశ్చాత్తాపపడి ఒప్పుకొని దిద్దుకొని జీవితాన్ని మార్చుకొని ప్రభువుకి అప్పగించుకొని అంకితం చేసుకున్నప్పుడు సురక్షితమైన పరిస్థితులు అతని జీవితంలోకి వచ్చినాయి. లేకపోతే వ్యాధుల చేతను, బాధల చేతను, దరిద్రత చేతను, సమస్యల చేతను, ఇబ్బందుల చేతను, ఆవేదన చేతను నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా బ్రతికేవాడట. సరే ప్రియులరా, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా బ్రతుకును. అంగీకరించాలి. ఎందుకంటే ఈ మాట మనిషి బ్రతుకుని మారుస్తుంది. దేవుని మాట జీవితాన్ని దిద్దుతుంది. కాబట్టి అంగీకరించాలి. నీవు నీ లేత ప్రాయములో, నీ లేత వయస్సులో, చిరు ప్రాయములో, తెలిసి తెలియని అజ్ఞానములో నీ జీవితాన్ని నీకొచ్చిన ఆలోచన ప్రకారంగా, నీకు తట్టిన ఉద్దేశాల ప్రకారంగా, నీ కోరికల ప్రకారంగా, నీ ఆలోచనల ప్రకారంగా నీవు నడిస్తే నువ్వు కీడులోనికి వెళ్ళిపోతావు. ఎందుకంటే మంచికి చెడుకి తేడా తెలియని చిరుప్రాయం నీది. దాని ఫలితమేంటో, చెడుకి ఫలితమేంటో, దాని పర్యవసానమేంటో, దాన్ని బట్టి ఎంత నష్టముందో, ఎంత కష్టముందో, ఎంత శోధించబడాల్సి వస్తుందో, ఎంత నలిగిపోవలసి వస్తుందో, ఎంత కృంగిపోవలసి వస్తుందో నీకు తెలియని వయస్సు, నీ వయస్సు దాన్ని అవగాహన చేసుకోలేని వయస్సు. నీ జ్ఞానము, నీ జీవితము ఎటు ప్రయాణం చేస్తుందో, ఎటు పోతుందో, ఏ దారిని పోతుందో గ్రహింపు లేని చిన్నతనం. కాబట్టి నీ ఆలోచన పక్కన పెట్టి, నీ ఉద్దేశాలు పక్కన పెట్టి, నీ జ్ఞానాన్ని విసర్జించి దైవ జ్ఞాన ప్రకారంగా నడుచుకోవాలి. మీరు లైన్లో కూర్చోమని అంటే వంకర టెంకరగా కూర్చుంటారు, ఎగుడు దిగుడుగా కూర్చుంటారు, అటు ఒకరు ఇటు ఒకరు కూర్చుంటారు. అది గీత గీసి ఈ గీతలో నిలబడండి అంటే చక్కగా స్ట్రైట్గా గీతలో నిలబడతారు, ఆ గీత మీద నిలబడతారు చక్కగా. అవును, దేవుని మాట నిన్ను అలా కరెక్ట్ అయినటువంటి వేలో నడిపిస్తుంది. కరెక్ట్ అయినవే, ఎక్కడ అటు ఇటు వంకర బుద్ధి ఉండదు, వంకరితనం ఉండదు. స్ట్రైట్గా చూడండి. మనకి ట్రైన్ ఉంది కదా, ట్రైన్ 2 పట్టాలు వేసి 2 పట్టాల మీద ట్రైన్ నిలబెట్టినప్పుడు మద్రాసులో ప్రయాణం ప్రారంభిస్తే ఇటు కలకత్తా వరకు ఆ ప్రయాణం ఆగదు. కరెక్ట్గా పట్టాల మీద 2 పట్టాల మీద ఆ ట్రైన్ నిలిచున్నప్పుడు ఎంత దూరమైనా ఎక్కడ ఆటంకం లేకుండా అది సాఫీగా చక్కగా ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎక్కి దిగే వారి గమ్యానికి నడిపిస్తూ అది గమ్యం చేరిపోతుంది.
పట్ట ఇంచు తప్పితే, 1 ఇంచు తప్పితే ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదలదు. అలాగే మనిషి బ్రతుకు కూడా అంతే. కరెక్ట్ అయినటువంటి దేవుడు చూపించే మార్గములో, వాక్యానుసారమైన రీతిలో, దేవుని ఆజ్ఞల ప్రకారంగా, దేవుని కట్టడల ప్రకారంగా నడుస్తున్నప్పుడు ఆ మనిషి జీవితం చాలా హ్యాపీగా, సంతోషకరంగా గమ్యానికి చేరిపోతూ ఉంటుంది. తప్పితే, పాపం వైపు చూస్తే, చెడు వైపు చూస్తే, అసహ్యకరమైనటువంటి వ్యసనముల వైపు చూస్తే ఆ మనిషి జీవితం కుప్పకూలిపోతుందండి, కుప్పకూలిపోతుంది, కూలిపోతుంది. ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో కలలతో నా జీవితాన్ని ఇలా నేను సిద్ధపరచుకోవాలని ఎన్నో కలలన్నీ కుప్పకూలిపోతాయి. పేక మేడ కూలిపోయినట్లు కూలిపోతుంది. జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. చూడండి, దావీదు దేవుని మాట ప్రకారంగా నడిచాడు. తన బాల్యకాలంలో తండ్రి చెప్పినటువంటి పని, ఆ గొర్రెలు కాచుకుంటూ అడవుల్లోనూ, తుప్పల్లోనూ, కొండల్లోనూ, కోనల్లోనూ, లోయల్లోనూ, లోతుల్లోనూ ఆ యొక్క గొర్రె పిల్లలను మేపుకుంటూ, చెడు అన్నది లేకుండా, పాపం అన్నది అంటకుండా దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని గణపరుస్తూ, కీర్తిస్తూ, దేవుని కొనియాడుతూ అతని జీవితాన్ని, బాల్యకాలాన్ని చక్కగా ప్రభువులో, క్రీస్తులో, వాక్యములో, ఆ జీవములో, ఆ సత్యములో, యథార్థతలో తన జీవితాన్ని నడిపించుకుంటూ, దేవుని వైపే చూస్తూ, వాక్యం వైపే చూస్తూ, వాక్యానికి ఇటు అటు ఎక్కడ తడబడక ఖచ్చితంగా, స్థిరముగా, బలముగా తన జీవితాన్ని స్థిరపరుచుకున్నప్పుడు ఉన్నతమైన భాగ్యానికి చేరుకున్నాడు. ఏ ఆటంకం అతని జీవితంలో లేదండి, ఏ అడ్డులు లేవు. ఎక్కడ, ఎప్పుడు, ఏ స్థలములో, ఏ సమయంలో అతన్ని ఎవరు అడ్డు పెట్టలేకపోయారు, ఆటంకపరచలేకపోయారు, ఎదిరించలేకపోయారు, జయించలేకపోయారు, ఓడించలేకపోయారు, ఎదురు నిలబడలేకపోయారు. సింహము, ఎలుగుబంటుతో సహా, గొల్యాతు లాంటి వారితో సహా అతని ఎదుట నిలబడలేకపోయారు. దైవ బలం ఎందుకు వచ్చింది? ఆ బలం దేవుని మార్గములో నడిచి, ఉపదేశమును అనుసరించి, వాక్య ప్రకారంగా జీవించి, దేవుని హృదయమంతటితో ఆరాధించి, కీర్తించి, ఘనపరచి, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, సొంత జ్ఞానాన్ని ఉపయోగించక, సొంత ఆలోచనలు చేయక, ఈ దేవుని మార్గములో దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధపడినప్పుడు ఎదురు లేనటువంటి వీరుడై, శూరుడై ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేయటానికి దేవుని కొరకు వాడబడిన యోధుడయ్యాడు. ఎక్కడ అడ్డు లేదండి, ఆటంకపరచలేకపోయారు, ఎదిరించి నిలబడలేకపోయారు, ఓడించలేకపోయారు. రాజులైనటువంటి వారు సహితం, బాల్యకాలంలోని గొలియాతు లాంటి వారు కూడా అతన్ని ఓడించలేకపోయారు. ఏ బలము అంటే దైవ బలం, దైవ జ్ఞానం, వాక్య జ్ఞానం, ధర్మశాస్త్రమును అనుసరించి నడిచిన ఆ జీవితం జయాన్నిస్తూ విజయాన్నిస్తూ ముందుకు నడిపించింది దేవుని బలం. అర్థమైందండి? అయితే పాపములో పడినప్పుడు, ఊరియా భార్యతో పాపం చేసినప్పుడు, సొంత కుమారుణ్ణి కూడా ఎదిరించడానికి బలము లేక, ఎదిరించడానికి ధైర్యము చాలక,
పిరికివాడై అడవులకు పారిపోయినటువంటి దుస్థితి ఏర్పడింది. సొంత కుమారుణ్ణి కూడా ఎదిరించలేక పిరికివాడై, భయస్థుడై, యుద్ధము చేయలేనివాడై, ఎదుర్కోలేనివాడై, తన జీవితంలో పిరికితనము అతన్ని అలుముకున్నప్పుడు, దేవుని బలం అతని విడిచిపెట్టినప్పుడు అడవుల పాలైపడి ఏడుస్తూ అడవుల్లోకి పోయాడు. ఏడుస్తూ అడవుల పాలైపోయాడు. చూడండి, పాపం అంటున్నప్పుడు, చెడు వైపు చూడనప్పుడు విజయమే. కానీ పాపానికి చోటిచ్చినప్పుడు అపజయం, కృంగుదల, దుఃఖం, ఆవేదన, బలహీనత, భయాందోళనలు అతని బ్రతుకులకు వచ్చేసినాయి. చూసారా? కాబట్టి ప్రియులారా, మీకు అనిపిస్తుంది సరదా అని, సరదా అనిపిస్తుంది. ఆ సరదా వెనకాలే పాపము చోటు చేసుకునుంది. పాపం చేసి సరదా అంటాడు, త్రాగి తందనాలాడుతూ సరదా అంటాడు, పిచ్చి పనులు చేసి సరదా అంటారు. ఏమండి, చెడు పనులు చేసి సరదా అనుకుంటారు. అదేం సరదా? సాతాను సంబంధమైనటువంటి క్రియలు, అపవిత్ర ఆత్మలకు లోబడిపోయినటువంటి క్రియలవి. సాతానుకు దొరికిపోయిన వారు దానికి సరదా అని పేరు పెట్టుకున్నారు, పాపానికి ఎంజాయ్ అని పేరు పెట్టుకున్నారు, చెడుకి ఎంజాయ్ అని పేరు పెట్టుకున్నారు. కానీ ఆయన ఉపదేశమును అంగీకరించినప్పుడు నీ జీవితం సురక్షితంగా ఉంటుంది. ఆయన సంరక్షిస్తాడు, ఆయన కాపుదలనిస్తాడు, ఆయన నీకు తోడ్పడుతూ ఉంటాడు, ఆయన నీకు తోడై ఉంటాడు, ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అటు ఇటు తొలగక దేవునిలో ఖచ్చితంగా ఆయన నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొని ఎడలా, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడలా. దైవ జ్ఞానం సంపాదించుకోవాలండి. మానవ జ్ఞానం వెర్రిది, లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రిదట, వెర్రితనమే. మనిషి జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం. దైవ జ్ఞానము సంపాదించుకోవాలి. దేవుని జ్ఞానము నిన్ను భక్తిలో నిలబెడుతుంది. దేవుని జ్ఞానము యథార్థపరుని చేస్తుంది. దేవుని గురించిన జ్ఞానము నిన్ను శక్తి కలిగిన వ్యక్తిని చేస్తుంది. దావీదు ఆ జ్ఞానం సంపాదించుకున్నాడు. దేవదూతల జ్ఞానము. దావీదు గురించి బైబిల్లో అనేక రీతిలుగా రాయబడింది. దేవదూతల జ్ఞానము కలిగిన వాడట, దేవదూతల జ్ఞానం కలిగిన వాడు. అవును, పరసంబంధమైన జ్ఞానం ఇది. వాక్యములో ఉన్న సత్యమును నీవు ఆచరిస్తే అది పరసంబంధమైన జ్ఞానం, దైవ సంబంధమైన జ్ఞానం, దేవుని దూతల జ్ఞానం. కాబట్టి నీవు పరసంబంధి అవుతావు, ఆత్మ సంబంధిగా మారుతావు. దేవుని గూర్చిన జ్ఞానము తెలుసుకున్నప్పుడు చెవియొగ్గి నీ హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనం చేసిన ఎడల, అది ఎలా వస్తుంది అంటే దేవుని అడిగి సంపాదించుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏం చెప్పబడిందని మన వాక్యంలో? అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి ఒక మాట రాయబడింది. అవును, చాలామంది అడుగుతూ ఉంటారు దేవుని. ఇక్కడ ఏం చెబుతున్నారంటే జ్ఞానమును గురించి అడుగు, వివేచన గురించి అడుగు, తెలివికై అడుగు. ఎవరు అడుగుతారు? మీలో ఎవరైనా అలా అడిగారా? నాకు నిన్ను గూర్చిన జ్ఞానం కావాలి ప్రభువా అని, దైవ జ్ఞానము నాకు కావాలని, పరసంబంధమైన జ్ఞానము కావాలని, వాక్య సంబంధమైన జ్ఞానం కావాలని ఎవరైనా అడిగారా? ఎవరు అడగరు. నాకు మంచి మార్కులు రావాలని అడుగుతూ ఉంటారు, లేకపోతే నాకు బండి కావాలి ప్రభువా అని అడుగుతూ ఉంటారు. అన్ని రకరకాలైన లోక సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన కోరికలు కోరుతూ ఉంటారు. వాటి వలన ఎంతోమంది నష్టపోతూ ఉంటారు. తన తండ్రిని నాకు బండి కొనివ్వు అని పట్టట్టాడంట కుర్రాడు, యవ్వనస్తుడు.
ఇంటి చిన్న ప్రాయంలో యవ్వన ప్రాయంలో ఉండగా నాకు బండి కావాలని చెప్పి డ్యూక్ బండి కొనిపించుకున్నాడంట అండి. డ్యూక్ బండి కొనిచ్చుకుంటే అది కొన్న 2-3 రోజులకి తన స్నేహితుడు ఇద్దరు కలిసి బండి మీద వెళ్తున్నారు. వాడు కొనిపించుకున్నవాడు కూడా డ్రైవ్ చేయట్లేదని ఫ్రెండ్ తోలుతున్నాడు స్నేహితుడు. భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయిపోతే ఈ భుజానికి ఉన్నటువంటి నరాలు కట్ అయిపోయినాయండి బండి కొనిపించుకున్న వాడికి. స్నేహితుడు బాగానే ఉన్నాడు, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఈ కొనిపించుకున్న వాడికి మాత్రం భుజానికి ఉన్నటువంటి నరాలు కట్ అయిపోయి ఈ చెయ్యి చచ్చిపడిపోయింది. ఇప్పుడు చచ్చిపడిపోయిందండి కుడి చెయ్యి. లేత ప్రాయంలో ఉన్నాడు. ఏం చేయగలడు? అతని బ్రతుకులో ఏం చేయగలడు? జీవితం కొలాప్స్ అయిపోయింది, కుప్పకూలిపోయింది అతని బ్రతుకు. నాశనం అయిపోయింది అతని జీవితం. ఎంతో సాధించుకోవలసిన వాడు, ఎన్నో గొప్ప కార్యాలు చూడాల్సిన వాడు, తన జీవితంలో ఎంతో ఎదగాల్సిన వాడు, ఎన్నో మేలులు పొందుకోవలసిన వాడు, ఎన్నో రకాలటువంటి సంతోషకరమైన పరిస్థితులు అనుభవించవలసిన వాడు ఇప్పుడు చిన్న వయసులో కుంటి చేతితో, చచ్చుపడిపోయిన చేతితో ఏమీ చేయలేక వేదనతో దుఃఖముతో ఇల్లు విడిచి బయటకు అడుగు పెట్టలేకపోతున్నాడట. చూడండి, లేత ప్రాయంలో మీ ఆలోచన ఎలా ఉంటాయి? సరదాగా బండి మీద స్పీడ్గా వెళ్ళాలని కోరిక అతన్ని పనికి మాలిన వాడిని చేసింది. ఇప్పుడు పని చేయలేడు, చదవలేడు, ఏమి చేయలేడు, బలహీనుడై పనికి రానివాడైపోయాడు. అవును, లోక సంబంధమైన వాటిని కోరుకుంటే అట్టి రీతి పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి స్టోరీలు లోకంలో చాలా కోకొల్లలుగా అవునండి చూస్తారు, వింటారు, కానీ అదే రీతిగా నడుస్తారు. సహోదరుడు సాక్ష్యం చెప్పినట్టు తండ్రి తాగుబోతాయి, వ్యసనపరుడై దుర్భాషలు మాట్లాడుతూ, ఇంట్లో అల్లరి చేస్తూ, గలిబిలి చేస్తూ, గందరగోళం చేస్తూ ఉంటే చిన్న ప్రాయంలో ఎలాంటి బ్రతుకొద్దు అనుకున్నాడట. కానీ యవ్వన ప్రాయం వచ్చేటప్పటికి అతడు కూడా ఆధారలోనికే పోయాడట. అదే బ్రతుకు, అదే జీవితం, అదే వ్యసనములో, అదే దుస్థితి, అదే దరిద్రత. ఏం సాధిస్తారు? పాపములో బ్రతికిన మనిషి ఏమీ చేయలేడండి. వారు దరిద్రులైపోతారు. యేసు ప్రభు మనల్ని ప్రేమించి, మా చిన్న వయసులో ఇలాంటి మాటలు మాకు లేవు, మా యవ్వన ప్రాయంలో ఇలాంటి మాటలు, ఇలాంటి సత్యములు, ఇలాంటి జీవపు వాక్కులు మా జీవితానికి అందలేదు. కానీ దేవుడు ఈనాటి దినములలో మిమ్మల్ని ప్రేమించి చెడిపోకముందే, పడిపోకముందే, పాడైపోకముందే, జీవితం నాశనము కాకముందే, పాతాళానికి పోకముందే దేవుడు ప్రేమించి ఈటి రీతిగా ఈ పరిశుద్ధ మార్గములోనికి నడిపించి దివ్యమైన, శక్తివంతమైన, ఆత్మ సంబంధమైనటువంటి మాటలతో మిమ్మల్ని దేవుడు ఉత్తేజపరుస్తున్నాడు, ఉత్సాహపరుస్తున్నాడు. పట్టుకో గట్టిగా. ఏం రాయబడిందండి అక్కడ? నీవు నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడలా, దాచుకుంటే తరువాత చూడు నీ పరిస్థితి ఎక్కడుంటుందో. దాచుకుంటే హృదయములో దాచుకుంటే మంచి మాటను, దేవుని వాక్యాన్ని, దేవుని దైవ సంబంధమైన మాటను హృదయములో భద్రపరుచుకుంటే, జాగ్రత్తగా పట్టుకుంటే, ఆసక్తి కలిగి ఆలకిస్తే నీ జీవితాన్ని దేవుడు ఏ స్థితికి నడిపిస్తాడో నీవు ఆలోచించుకో. భద్రముగా దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండికి వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల
దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, చూడండి, వెండిని వెతికినట్లు వెతకాలట దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొనడానికి. వెండిని వెతికినట్లు, బంగారమును వెతికినట్లు దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకొనడానికి వెతకాలి. ఎక్కడ దొరుకుద్ది దైవజ్ఞానం? దేవుని గూర్చిన జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దైవ సంబంధమైన జ్ఞానం నాకు ఎక్కడ దొరుకుతుంది? ఎవరు నాకు నేర్పిస్తారు? ఎవరు నాకు తెలియచేస్తారు? ఎవరు నాకు బోధిస్తారు? నేను దేవుణ్ణి అడిగాను అదే మాట. నాకెక్కడ నిజమైన భక్తి నేర్పిస్తారు? ఎవరున్నారు? ఎవరు నిజముగా భక్తి నేర్పించేవారు? నిన్ను గురించి తెలియచేసేవారు, నీకు నచ్చినట్లు బ్రతికేవారు, నీకు నచ్చినట్లుగా జీవిస్తున్నవారు ఎక్కడున్నారు? ఎవరున్నారు? ఏ స్థలంలో ఉన్నారు? ఎక్కడ నేర్చుకోవాలి? ఎక్కడ తెలుసుకోవాలి? ఎక్కడ తెలుసుకోవాలి అని అడిగా దేవుణ్ణి. అర్థమైందండి? అప్పుడు చెప్పాడు దేవుడు HAF అని. అవును, వెండిని వెతికినట్లు రూపాయల కొరకు ప్రాకులాడుతూ ఉంటారు, రూపాయల కొరకు ఆరాటపడుతూ ఉంటారు, రూపాయల కొరకు పరుగులెడుతూ ఉంటారు. కాళ్ళు కొంచెం పైకి రాకముందే రూపాయలు సంపాదించేయాలి, రూపాయలు సంపాదించేయాలి, వెండి బంగారములు సంపాదించాలని ఆరాటపడుతూ ఉంటారు. చేతికొచ్చిన తర్వాత భ్రష్టులైపోతూ ఉంటారు. రూపాయలు చేతికొస్తే భ్రష్టులైపోతూ ఉంటారండి, భ్రష్టులైపోతూ ఉంటారు. యవ్వన ప్రాయంలో రూపాయలు చేతికొస్తే దరిద్రులుగా లోక సంబంధమైన వ్యసనములకు లోనై దరిద్రులైపోతూ ఉంటారు. ఒక సహోదరుడు తన జీవితంలో తినడానికి తిండి లేనంత దరిద్రుడిగా బ్రతికాడంట. 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే ఆ ఫీజు కట్టడానికి డబ్బులు లేనంత దరిద్రుడిగా బ్రతికాడంటే, ఫీజు కట్టి మరలా రాయడానికి కూడా డబ్బులు లేని దరిద్రతలో బ్రతికాడంట. ఏమండి? అవును, రోజుకి 7 రూపాయలు సైకిల్ షాపులో పనిచేసేవాడు, రోజుకి 7 రూపాయలు. అంత దీన స్థితి. దేవుడు ప్రేమించి, దేవుని దయదలచి, కనికరించి అతనికి 1000 రూపాయలు యవ్వన ప్రాయంలో ఉండగానే చేతికి వచ్చేలా చేశాడు దేవుడు. 1000 కొలది రూపాయలు. అంతే ప్రారంభమైందండి. ఇక స్నేహాలు, స్నేహితులతో సరదాలు, సరదా సరదా అంటూ త్రాగుబోతైపోయి, వ్యభిచారైపోయి భయంకరమైన దుస్థితికి దిగజారిపోయాడు. అర్ధరాత్రి 1 గంటకు వచ్చేవాడు తల్లి ఇంకా రాలేదు ఎదురు చూస్తూ ఉంటే, ఎందుకురా ఎలా తయారయ్యావంటే, నా ఇష్టం, నువ్వు సంపాదించిచ్చావా? నేను కష్టపడి సంపాదించుకుంటున్నా. నువ్వు సంపాదించి ఇచ్చావా? నా తండ్రి సంపాదించి ఇచ్చాడా? నా ఇష్టం, నేను తింటాను, త్రాగుతాను, తిరుగుతాను అనేవాడట. చూడండి, అవును, వెండిని వెతికితే అది భ్రష్టుని చేస్తుంది, రూపాయల కొరకు ప్రాకులాడితే అది బలహీనుని చేస్తుంది, నాశన మార్గంలోనికి నడిపిస్తుంది. దైవజ్ఞానాన్ని వెతుకు, దేవుని నుంచి వచ్చే వివేచన వెతుకు, దేవుడిచ్చే తెలివికై మొరపెట్టు, అది నిన్ను శ్రేష్ఠుని చేస్తుంది. అవును, డబ్బు పనికి మాలిన వాడిని చేస్తుంది, దేవుని జ్ఞానము శ్రేష్టమైన వ్యక్తిని చేస్తుంది. కాబట్టి ఏది వెతకాలి? దేని కొరకు ప్రాకులాడాలి? దేని కొరకు ఆశపడాలి? భక్తి మార్గములో నడవడానికి నీ మనస్సు కేంద్రీకరించాలి, దృష్టించాలి. అప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ వరకు తీసుకెళ్లాలో అక్కడ వరకు తీసుకెళ్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. వెతికినట్లయితే నేను వెతికానండి, నిజమైన భక్తి నాకు కావాలి, నిజముగా నీకు నచ్చినట్లుగా భక్తి చేసేవారు నాకు కావాలి. అలాంటి భక్తి కొరకు నేను ప్రార్థించినప్పుడు దేవుడి పరిశుద్ధ స్థలములోనికి తీసుకొచ్చాడు. ఈ పరిశుద్ధ స్థలములో నా జీవితాన్ని నూతనంగా మలుపు తిప్పాడు. ఆయన మలుపు తిప్పారు, నూతన మలుపు, పరసంబంధమైన మలుపు.
ఆత్మ సంబంధమైన మలుపు తిప్పాడు ఆయన. కాబట్టి ప్రియ యవనస్తులారా, మీ తెలివితేటలు పక్కన పెట్టండి. నేను నా దేవునికి చెబుతాను, నా ఇష్టం ఏదీ లేదు. నాకెన్నో ఆశలు ఉండొచ్చు, ఎన్నో కోరికలు ఉండొచ్చు, ఎన్నో సరదాలు ఉండొచ్చు, ఎన్నో సంతోషాలు ఉండొచ్చు. ఏది నాకు అవసరం లేదు. ఇవేవి నాకు అవసరం లేదు. నా ఇష్టం అంటూ లేదు. రుచికరమైన పదార్థములు తినాలని ఆశలు ఉండొచ్చు, మంచి మంచి వస్త్రములు ధరించాలని ఆలోచనలు ఉండొచ్చు, సుఖవంతమైన జీవితము కావాలనే మనస్సు ఉండొచ్చు, లోకములో గొప్పలు మెప్పులు సంపాదించాలని ఆలోచనలు ఉండొచ్చు. కానీ అవేవి నాకు అవసరం లేదు. నీ కొరకు, నీ నిమిత్తమై వీటన్నిటినీ విసర్జించి, మీరు చెప్పినట్లు, మీరు నడిపించినట్లు, మీరు బోధించినట్లు, మీ చిత్త ప్రకారంగా నీ బాటలో, నీ మాటలో నడవడానికి నా జీవితాన్ని ఆపాదమస్తకం అంకితం చేస్తున్నానయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటా. అర్థమైందండి? కాబట్టి ఎక్కడా తడబడకుండా, వాటికి వీటికి ఆశపడకుండా, అటు ఇటు దొంగ చూపులు చూడకుండా, వంకర బుద్ధి లేకుండా స్ట్రైట్ వేలో నడిపిస్తున్నాడు ఆయన. పట్టాల మీద నడుస్తున్నటువంటి ట్రైన్ వలె ఆయన వాక్యములో, ఆయన మాటలో నడిపిస్తున్నారు. ఆయన ఒక మాట చెప్పారు నాకు. మూడు విషయాలు తెలియచేశారు. దేవుని మాట విను, దేవుని వాక్యం విను, దేవుని నమ్ము, దేవుని వెంబడించు అని చెప్పాడు ఆయన. అర్థమైందా? అవును, ఆయనే మనకి సర్వస్వం. ఆయన దినదినము మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు ఆయన మనల్ని దినదినం. అవును, భక్తుల చరిత్రలో ఊరికిని సరదాగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయలేదండి. వారు దేవుని మాటకు లోబడి ఎలాంటి ప్రతిఫలాలు పొందారో రాయబడింది. అనేకులు దేవుని మాటను ధిక్కరించి ఎలా నష్టపోయారో రాయబడింది. దేవుని మాటను కాదని, దేవుని వాక్యాన్ని కాదని ఎలాంటి నాశనాన్ని చూశారో పరిశుద్ధ లేఖనాల్లో రాయబడ్డాయి. అదే దేవుని మాట ప్రకారంగా నడిచి, వాక్య ప్రకారంగా నడిచి, వాక్యానుసారంగా జీవించి, దేవునికి ఇష్టకరంగా బ్రతికినటువంటి వారి బ్రతుకులలో ఎలాంటి ఆశీర్వాదాన్ని, ఎలాంటి మేలు, ఎలాంటి భాగ్యాన్ని చూశారో పర్టికులర్గా మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎందుకు అంటే వాటిని చూచి మన జీవితాన్ని క్రమబద్ధీకరించుకుంటామని. వారిని చూసినప్పుడు నీ మట్టి బుర్రకు, మన అజ్ఞానానికి అవగాహన కలుగుతుందని, గ్రహింపుకొస్తుందని, అర్థమవుతుందని. జీవితం అంటే ఏంటో, బ్రతుకంటే ఏంటో. జీవితం అంటే ఏదో సరదా కాదు. జీవితాన్ని సిల్లీగా తీసుకుంటే వాళ్ళు నష్టపోతారు. ఏ మనిషి తన జీవితాన్ని సిల్లీగా తీసుకుంటారో వారి జీవితంలో నష్టపోతారు. సిన్సియర్గా తీసుకోవాలి జీవితం అంటే. బ్రతుకంటే సిన్సియారిటీ ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రయోజకులు అవుతారు. నాకు తెలిసినటువంటి ఒక యవనస్తుడు ఉండేవాడు. అస్తమాను నవ్విస్తూ ఉండేవాడు పొరుగు వారిని. ఏదో ఒక మాట చెప్పి నవ్విస్తూ ఉండేవాడు. అతను నవ్వుతూ ఉండేవాడు, ప్రక్కన ఉన్న వాళ్ళు నవ్విస్తూ ఉండేవాడు. అయితే ప్రియులరా, అతని జీవిత కాలంలో, మ్యారేజ్ అయిన తర్వాత, జీవిత కాలంలో కొద్ది దినములు గడిచిన తర్వాత అతని జీవితమే నవ్వుల పాలైపోయింది. పర్టికులర్గా అతని జీవితాన్ని నేను చూశాను. అనేకులు అతను చూసి నవ్వుకునేలా అయిపోయింది. చిందరవందరైపోయింది.
శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. వెర్రి మాటలు చెప్పి అందరినీ కేరింతలు కొట్టించేవాడు, కానీ అతని బ్రతుకు చూసిన వారు నవ్వుకునేలా అతని బ్రతుకు అయిపోయింది, అతని జీవితం అయిపోయింది. ప్రియులారా, ఇంకొక మాట మీకు చెబుతాను. యవ్వన ప్రాయంలో ఉన్నారు కాబట్టి ఈ టైంలో మీరు ఏది చేస్తే దానికి తగిన ప్రతిఫలం 40 సంవత్సరాల తర్వాత అనుభవిస్తారు. మంచి చేస్తే మంచికి తగిన ప్రతిఫలం, చెడు చేస్తే చెడుకు తగిన ప్రతిఫలం. 40 సంవత్సరాలు 30-40 మధ్యలో నుంచి ప్రారంభమవుద్ది. ఏంటి అప్పటి వరకు కేరింతలు కొడుతూ ఉండొచ్చు, సరదాలంటూ, సంతోషాలంటూ, అదంటూ ఇదంటూ, నాకేం తక్కువ, హీరోలాగా ఉన్నాను, హీరోయిన్ లాగా ఉన్నానని నిన్ను చూసి నువ్వే మురిసిపోవచ్చు. మురిసిపోతూ ఉంటారని చాలామంది, వాళ్ళని చూసి వాళ్ళే మురిసిపోతూ ఉంటారు. బట్టలు వేసుకుని ఓ కిందకి పైకి చూసుకుని హీరోయిన్లాగా మురిసిపోతూ ఉంటారు. పురుషులు హీరోలా మురిసిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడు ప్రారంభమవుద్ది అంటే 30 సంవత్సరాలు గడిచిన తర్వాత 40 సంవత్సరాల మధ్యలో అప్పుడు ప్రారంభమవుద్ది దీనికి తగిన ప్రతిఫలం. మీకు దానికి ఉదాహరణ, యోసేపు తన జీవిత కాలంలో యథార్థంగా నడిచాడా? యథార్థంగా నడిచాడు. ప్రియులారా, ఎక్కడ అతడు పాపం అంటకుండగా బ్రతికాడు మనకు తెలుసు. యోసేపుని గురించి 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రి అయిపోయాడు. ఉన్నతమైనటువంటి భాగ్యానికి చేరుకున్నాడు. అర్థమైందా? అవును. కాబట్టి మీరు ఇప్పుడు చక్కని పునాది వేసుకోవాలి. ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నామంటే, మీ జీవితానికి ఇది ప్రాముఖ్యమైనటువంటి వయసు. నీ జీవితాన్ని కట్టుకోవలసిన శ్రేష్టమైన వయసు, సిద్ధపరచుకోవలసిన వయసు. చదవాలనుకుంటే చదివి పట్టుదల కలిగి, రోషము కలిగి మంచి ఉద్యోగం సంపాదించుకోవలసిన వయసు. ఏ పనైనా, ఏదైనా, ఏది చేసినా సాధించుకోవలసిన వయసు. అందుకే ఆర్మీలో ఈ యొక్క యవ్వన ప్రాయంలో ఉన్న వారిని తీసుకుంటారు ఆర్మీలోని. ఎందుకంటే చురుకుదనము, ఉత్సాహము, బలము, అనేక రకాలుగా ఆ మనిషి యొక్క బలము ఉపయోగపడుతుంది. చురుకుగా లేడి పిల్లల గంతులు వేస్తూ పరుగులు పెట్టే పరిస్థితి ఉంటుంది ఈ యవ్వన ప్రాయంలో. మంచి కొరకు, మేలు కొరకు, శ్రేష్టమైన దాని కొరకు, జయాల కొరకు, విజయాల కొరకు, గొప్ప వాటి కొరకు, ఉన్నతమైన వాటి కొరకు నీ సమయాన్ని, నీ కాలాన్ని, నీ వయస్సును ఉపయోగిస్తే నీవు నీ కుటుంబానికి, సమాజానికి, సంఘానికి ఉపయోగపడతావు. మంచి పేరు, ఖ్యాతిని తెచ్చిపెట్టే సమయం ఇది. చెడు వ్యసనాలకు, చీకటి బ్రతుకునకు, పాప సంబంధమైన జీవితానికి అలవాటు పడితే నీచమైన పేరు. మానవుడి గురించి అన్నారని చెప్పాడు కదా, మా గ్రామంలో నన్ను ఇంత దౌర్భాగ్యునిగా ఎందుకు మారిపోయావు? ఒకప్పుడు చాలా బుద్ధిమంతునిగా మంచివాడిగా ఉండేవాడవే, ఇప్పుడు ఇలాంటి దుస్థితిలోనికి, ఇలాంటి దరిద్రతలోనికి ఎందుకు దిగజారిపోయావని గ్రామస్తులందరూ అతన్ని హేళన చేసేవారట. చెడ్డ పేరు కావాలా, మంచి పేరు కావాలా? ఈ అమ్మాయి చెప్పిన మాట విండు, ఈ అబ్బాయి చెప్పిన మాట విండు, వీడిష్టానుసారంగా తిరుగుతూ ఉంటాడు అని చెప్పుకుంచుకునేలా ఉంటావా? నువ్వు బుద్ధిమంతురాలుగా బ్రతుకుతావా? చిన్న స్టోరీ చెబుతాను. ఒక చిన్న బాలుడు స్కాట్లాండ్ అనేటువంటి దేశం నుంచి వారి బంధువులు ఉన్నటువంటి మరొక ప్రాంతానికి వెళ్ళాడట. జాగ్రత్తగా ఆలకించండి. స్కాట్లాండ్ అనేటువంటి దేశం నుంచి విల్లీ అనేటువంటి పేరు కలిగిన చిన్న కుర్రవాడు బంధువుల ఇంటి దగ్గర చదువుకోవడానికి వెళ్ళాడట. ఆ ఇంట్లో కూడా అతని వయస్సు కలిగిన పిల్లలే ఉన్నారట. సరే, వారితో పాటు అతడు స్కూల్కి వెళ్తూ ఉండేవాడట. ప్రియులారా, వారితో కలిసి వెళుతూ ఉంటే అక్కడ మాస్టర్ చెప్పినటువంటి విషయాల్లో ఆ క్లాసులో, స్కూల్లో ఉన్నటువంటి అనేకులు అబద్ధాలు చెబుతూ మంచి మార్కులు, ఎక్కువ మార్కులు సంపాదించుకునేవారట అబద్ధాలు చెప్పి. అయితే ప్రియులారా, ఈ యొక్క యవనస్తుడు మాత్రం, ఈ చిన్న బాలుడు మాత్రం, నేను అలా ఎలా అబద్ధం చెప్పగలను?
నేను అలా అబద్ధం చెప్పలేను, నాకు తక్కువ మార్కులు వచ్చినా పర్వాలేదు కానీ అబద్ధం చెప్పనని చెప్పి యథార్థంగా బ్రతుకుతూ ఉండేవాడట. ఆ స్థలంలో అతడు మాస్టర్లు చెప్పిన మాట ప్రకారంగా విధేయత కలిగి ఒబీడియంట్గా చక్కని ప్రవర్తన, మంచి నడవడిక, మంచి ప్రవర్తన కలిగి ఆ స్కూల్లో చక్కగా నడుచుకుంటూ ఉండేవాడట. అతన్ని చూసిన వారు, అతన్ని ఎరిగిన వారు, అతనితో పరిచయం ఉన్నవారు అందరి దగ్గర మంచివాడు అనిపించుకుంటూ ఉండేవాడట. ప్రియులారు, వారి క్లాసులో వాళ్ళు కానీ, స్కూల్లో ఉన్న వాళ్ళు కానీ, స్టాఫ్ కానీ, టీచర్స్ కానీ అందరూ మంచివాడని అంటూ ఉండేవారట. అయితే ఆ స్కూల్లో అందరూ అతనికి ఒక పేరు పెట్టారట. ఏం పేరంటే స్కాట్లాండ్ వజ్రము. స్కాట్లాండ్ వజ్రం అని పేరు పెట్టారట. స్కాట్లాండ్ వజ్రం అని అతన్ని పిలుస్తూ ఉండేవారట. చూడండి, మంచి ప్రవర్తన, మంచి నడవడిక, మంచి జీవితం, మంచిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడంలో ఎంత విలువైనటువంటి వ్యక్తిగా అతన్ని అక్కడ ఎంచారో చూడండి. విలువైన వ్యక్తి, విలువైన వజ్రముగా, స్కాట్లాండ్ వజ్రముగా అతన్ని పేరు పెట్టి పిలుస్తూ ఉండేవారట. నిన్ను గురించి ఏ పేరు పెట్టి పిలుస్తున్నారు? నిన్ను గురించి నీ ఉన్నటువంటి స్థలాల్లో, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఇంటి దగ్గరైనా, బంధువుల దగ్గరైనా, ఉరిగి పొరుగు వారి దగ్గరైనా ఏ రకమైన పిలిపించుకుంటున్నావో, నీ ప్రవర్తన, నీ బ్రతుకు, నీ జీవితం, నీ మాటలు, నీ నడవడిక, నీ ప్రవర్తన ఎలాగుంది పరిశీలన చేసుకోండి. చెడ్డవాడు అనిపించుకోవడానికి ఒక క్షణం పట్టదు. మంచిగా బ్రతకడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కాబట్టి మంచి అనేటువంటి సాక్ష్యం సంపాదించుకుంటావో, లేకపోతే పనికిరాని వ్యక్తిగా నీ జీవితాన్ని పాడు చేసుకుని చెడ్డ సాక్ష్యం సంపాదించుకుంటారో మీకే దేవుడు అప్పగిస్తున్నాడు. ఇది చక్కని వయసు, మంచి వయసు, గొప్ప కార్యములు తలపెట్టి సాధించవలసిన యవ్వన ప్రాయం. వృద్ధులేమీ చేయలేరండి. చేద్దామన్న వయసు సహకరించదు, శరీరం సహకరించదు, దృష్టి సహకరించదు. జ్ఞానం మందగిలిపోతుంది వయసు పెరిగే కొద్దీ. చురుకదనం తగ్గిపోతూ ఉంటుంది, బలము సడలిపోతూ ఉంటుంది, కాళ్ళలో సత్తువ తగ్గిపోతూ ఉంటుంది. యవ్వన ప్రాయంలో ఉండగాని, యవ్వన బలం ఉండగాని, యవ్వన వయస్సు ఉండగాని జయించడానికి, సాధించడానికి, విజయాన్ని చేకూర్చడానికి, గొప్ప కార్యాలు తలపెట్టి సాధించడానికి చక్కని వయస్సు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థనాపరుడిగా, శ్రేష్ఠునిగా, బుద్ధిమంతునిగా, భక్తి కలిగిన వ్యక్తిగా, దేవదూతల జ్ఞానము కలిగిన వ్యక్తిగా, వాక్య జ్ఞానము కలిగిన వ్యక్తిగా, దేవునికి ఇష్టునిగా. దావీదు దేవునికి ఇష్టుడు. అలాంటి సాక్ష్యం ఈనాటి దినాల్లో, ఆనాడు వారు అలా నడిస్తే, వారు అలా బ్రతికితే, ఈనాడు ఆ రీతిగా బ్రతికి మనకు కూడా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగిన పరిశుద్ధ సైన్యముగా సిద్ధపడదాం. పరిశుద్ధ సైనికులుగా జయించడానికి దేవుని కొరకు బలవంతు ఈ చేతుల బాణముల వలె దేవుని రాజ్యాన్ని కట్టుటలో, దేవుని రాజ్య విస్తరణలో, సాతాను శక్తిని అణిచివేయటలో, ఆ పనిలో పాలిభాగస్తులుగా మన జీవితాలు దేవునికి అప్పగించుకొని ఈ పరిశుద్ధ సైనికులలో ఒక్కొక్కరిగా, ఒక సైనికుడిగా దేవుని కొరకు సిద్ధపరచబడదాం. ప్రార్థన చేసుకుందాం.